చేసినటువంటి సహోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి పెడదాం. ప్రార్థన. దయగలిగిన దేవా, కృపగలిగిన మా కన్న తండ్రి, మరొకసారి దేవా మీ సన్నిధిలో మాకు ఇచ్చినటువంటి సమయంను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను దేవా. తండ్రి, మీ పిల్లలు కష్టపడి ప్రయాసపడి ఏర్పరిచిన ఈ కూడిక ద్వారా మీరే మహిమ పొందమని కోరుకుంటున్నాం. కొందరికైనా తండ్రి మేలుకొల్పును కలిగించమని ప్రాధేయపడుతున్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యత, మా కోసం మీరు అనుభవించినటువంటి దారిద్ర్యతను తండ్రి మేము గుర్తించి తండ్రి, మీరు మాకు దేన్ని ఇవ్వడానికైతే ప్రయాసపడి దివిని విడిచి భూమి మీదకి వచ్చారో వాటిని జ్ఞాపకం అందించుకుని మీరు మాకు ఇచ్చింది కోల్పోకుండా తండ్రి జాగ్రత్త పడినట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుకుంటూ మీ చేతులకు తండ్రి సమయమును మమ్మల్ని అప్పగించుకుంటూ మాకు మేలుకరంగాను దీవెనకరంగాను ఈ సమయమును మార్చమని ప్రాధేయపడుతూ క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ముందుగా దేవుని వాక్యమును మనకు అందించినటువంటి సహోదరి చక్కటి మాటలు తెలియపరిచారు. మరికొన్ని సంగతులు దేవుని వాక్యంలోనికి వెళ్ళి తెలుసుకుందాం. లోకగా రాసిన సువార్త 15వ అధ్యాయం. లోకగా రాసిన సువార్త 15వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినటువంటి మాటలను సువార్తికుడు చరిత్రకారుడు అయినటువంటి లోకగారు నాటి కాలంలో ప్రభువారు ఏం బోధించారో ఆ బోధన ఇక్కడ లిఖిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎలా లిఖిస్తున్నాడు ఆయన అంటే, ఆయన చెప్పినటువంటి ఉపమానాలు, ఆయన ఉపమాన రీతిగా మాట్లాడినటువంటి కొన్ని సందర్భాలు తీసుకుని ఇక్కడ ముద్రించి మనకు అప్పగించాడు. ఏం చెప్పాడు ఈ 15 అధ్యాయులు అంటే, ఒకటి తప్పిపోయిన గొర్రె, నెక్స్ట్ పడిపోయినటువంటి నాణ్యం, నెక్స్ట్ తప్పిపోయిన కుమారుడు. ఈ 3 విషయాలు ఒకే అధ్యాయంలో రాశాడు. మీరు గమనించండి, గొర్రె తప్పిపోయింది, కాయిన్ పడిపోయింది, కుమారుడు వెళ్ళిపోయాడు. 3 విషయాలు తీసుకుని ఇక్కడ మాట్లాడుతున్నాడు. మూడిట్లో ఉన్నది కామన్గా ఒకటే. ఏంటిదంటే, తప్పిపోయినటువంటి గొర్రె, పడిపోయినటువంటి నాణ్యం, వెళ్ళిపోయినటువంటి కుమారుడు. మరలా తప్పిపోయిన గొర్రె దొరికింది, పడిపోయిన నాణ్యం దొరికింది, వెళ్ళిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. ఇలా ఈ 3 సందర్భాలు ఇక్కడ రాశాడు. ఎందుకు రాశాడు ఈయన అంటే, ప్రభువారు చెప్పారు. ఈ ప్రభువారు చెప్పినటువంటి ఈ ఉపమానాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఎందుకు ఆయన చెప్పాడు, ఎందుకు ఈయన రాశాడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించి మనకి ఎందుకు ఇచ్చాడు. దీంట్లోంచి అన్నీ మాట్లాడుకోవడానికి అవ్వదు, కానీ ఓ ట్రై చేద్దాం. ఇవాళ రేపు ఇంకో ట్రై చేద్దాం. ఏది ట్రై చేద్దామంటే 8వ వచనం నుంచి, ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా అని క్వశ్చన్ వేసాడట. ప్రభువారు క్వశ్చన్ వేస్తున్నాడు. ఏంటంటే, ఒక స్త్రీకి 10 వెండి నాణాలు ఉన్నాయి, దాంట్లో ఒకటి పోయింది. పోతే ఏం చేసిందట స్త్రీ? ఫస్ట్ దీపం వెలిగించిందట, ఇల్లంతా ఊడ్చిందట. ఊడ్చి ఏం చేసింది? జాగ్రత్తగా వెతికిందట. మళ్ళీ పైగా వెతకదా అని అడుగుతున్నాడు. వెతుకుద్దా? వెతుకుద్దా? వెతుకుతారా? ఈ మధ్యకాలంలో అయితే వెతకడం మానేశారు. ఎందుకంటే సంపాదన పెరిగింది, అందుకే మనకి డబ్బు అంటే లెక్క లేకుండా పోయింది. ఈ మధ్యకాలంలో ఏది వెతకట్లేదు, పోతే పోయింది. ఒకప్పుడు మీరు గమనించారా, మన తాత ముత్తాతల దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర ఏముండేవి? ఏమంటారు వాటిని? రూపాయలు కాదు, రూపాయలు కూడా కాదు, నెక్స్ట్ అనాలు, కానీలు, దమ్మిడీలు ఉండేవి.
వాటిని మీరు గమనించారా? ఒక సంచులు వేసుకుని ఆ సంచి ఎక్కడ జాగ్రత్తగా బొడ్డు దగ్గర కట్టుకునేవారు. ఎవరైనా కొడుకు గాని మనవడు గాని వచ్చి మమ్మ ఏదైనా కొనుక్కుంటా నిమ్మంటే ఎప్పుడు 4 చీవాట్లు పెట్టి 4 తిట్లు తిట్టి 4 మొట్టికాయలు వేసి మళ్ళీ పైగా ఆ సంచి తీసి ఊడదీసి దాంట్లోంచి నెతికి ఎక్కడో అరిగిపోయినా దమ్మిడి ఒకటి, లేదా మన కాలంలో అయితే ఎంత 5 పైసలా 10 పైసలా, 5 పైసలు 10 పైసలు అలా ఇచ్చేవారు. పావల గట్టిగా అయితే పావల. నాకు తెలిసి మా నాన్న నా 8th క్లాసులో నేను 8వ తరగతి చదివేటప్పుడు 2 రూపాయలు ఇచ్చాడు. ఏ తరగతి? అప్పుడు వయసు ఎంత? సుమారు 12-13 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అప్పుడు దాకా డబ్బులు ఇవ్వాల. అదేనంటే హై స్కూల్కి వెళ్తున్నాం. అప్పుడు హై స్కూల్కి వెళ్తుంటే 2 రూపాయలు ఇచ్చాడు కదా అని చెప్పి అక్కడికి 2 రోజులు బాగానే దాచిపెట్టాను. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఎరా ఇచ్చిన డబ్బులు ఉన్నాయా అని అడిగేవాడు. ఉన్నాయి. ఫస్ట్ రోజు ఉన్నాయి, 2వ రోజు ఉన్నాయి, 3వ రోజు అందరూ తింటున్నారు ఐసులు అని చెప్పి ఐసు కొనుక్కున్నా. 3వ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత 2 రూపాయలు ఉన్నాయా అని అడిగాడు. లేవు, అయిపోయినాయి అన్నాను. మొట్టికాయల మీద మొట్టికాయలు. 2 రూపాయలు అప్పుడే ఖర్చు పెట్టేసావా? ఎన్ని రూపాయలు? 2 రూపాయలు అప్పుడే ఖర్చు పెట్టేసావా అని. అప్పుడు అర్థమైంది, ఇచ్చింది ఖర్చు పెట్టడానికి కాదనమాట. ఏం చేయాలి? డైలీ పట్టుకొచ్చాయి నువ్వు చూపించాలి. నువ్వు ఇచ్చిన 2 రూపాయలనే ఉన్నాయి. అప్పుడు అర్థమైంది, ఈ మాత్రం దాకా నువ్వు ఇవ్వడం ఎందుకు, నేను పట్టుకెళ్ళడం ఎందుకని. రేపటి నుంచి డబ్బులు ఇవ్వనా అంటే అక్కర్లా, నేను కాముకి వెళ్ళి వచ్చేసేవాడు. ఇది మా టైం. మరి ఇప్పుడు అబ్బాయి అడగాలి కానీ చెప్పండి, 10 కాదు 100, 1000 అమ్మాయి అడగాలి కానీ 1000కు 1000 ఏది పడితే అది కొనేస్తున్నారు. ఎలా? అందుకే లక్షల బైకులు కొనేసి ఎవరికి ఇస్తున్నారు? సైకిల్ ఇచ్చేవారు కాదు, తెలుసా మీకు? సైకిల్ ఇచ్చేవాళ్ళు కాదు. కనీసం డొక్కు సైకిల్ పక్కన మూలన పడేసిన సైకిల్ కూడా బయటికి తెస్తే ఈపు పగిలిపోయేది. నీకు సైకిల్ ఎందుకు రేపుడు? పడితే కాళ్ళు చేతులు ఇరిగిపోతే ఎవడు బాగు చేస్తాడు నిన్ను? ఎవడు బాగు చేస్తాడు? ఇలా అనేవారు. మరి ఎప్పుడు ఎలా అయిపోయింది చూడండి సమాజం. ఎందుకు? మనకు లెక్క లేదు. ఎందుకంటే ఎక్కువైపోయింది. అందుకే నెతకడం మానేసాం, దాయడం మానేసాం, అన్నీ మానేసాం మనం. కానీ ఒకప్పుడు నెతికేవారు. ఇప్పుడు మీరు గమనించండి, ఈ స్త్రీ అట ఏం నెతుకుతుంది? 10 వెండి నాణాలు ఉన్నాయట, దాంట్లో ఒకటి పోతే వెతకదా అని అడుగుతున్నాడు. వెతకదా? ఇంతకీ వెండి నాణ్యం కదండి వెతుకుతుంది అనుకుంటున్నారేమో. వెండి నాణ్యం అంటే పెద్ద ఏం కాదు. ఇంకా చెప్పాలంటే నాటి కాలంలో, ప్రభువారు ఉన్న కాలంలో వెండి నాణ్యం అంటే ఒక స్త్రీకి ఒక రోజు ఇచ్చే కూలి. మరలా పురుషుడికి కాదు, ఎవరికి? ఒక స్త్రీకి పనికి వెళ్తే ఉదయం నుంచి సాయంకాలం వరకు చేస్తే ఒక స్త్రీకి వచ్చే కూలి ఎంత అంటే 1 వెండి నాణ్యం. 1 వెండి నాణ్యం. ఇంకా చెప్పాలంటే పురుషుల జీతం ఎక్కువ ఉంటుంది, స్త్రీల జీతం తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా స్త్రీలకు తక్కువ ఇస్తారు, పురుషులకి ఎక్కువ ఇస్తారు. నాటి కాలంలో ఒక రోజు కూలి. ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఆవిడ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయట? 10 రోజులు కూలి ఉంది. 10 రోజులు కూలీలో ఏం పోయింది? ఒకటి పోయింది. ఇప్పుడు మన కూలి ఎంత? రోజుకి ఎంత? 1000 రూపాయలా? పోనీ 1000 రూపాయలు వేసుకుందాం. పోనీ లేదంటే 500 వేసుకోండి. 10 రోజులు అంటే ఎంత? 5000. 5000 ఎంత పోయింది? 500 పోయింది. 5500 పోయింది. దీనికోసం సీరియస్గా వెతికేస్తామా? మళ్ళీ పైగా వెతికింది, పోనీ వెతుకుతాం అనుకుందా, వెతికిన తర్వాత ఏం చేస్తాట? 500 పోయిన 500 దొరికితే ఊరందరినీ పిలిచట, నాతో కూడా నా డబ్బులు నాకు దొరికినాయి అంటది. ఎంత సెలబ్రేషన్ చేసుకుంటుందా? ఎంత సెలబ్రేషన్! ఏంటి సెలబ్రేషన్? మనకి ఎందుకు ఆ స్త్రీ నెతుకుతుంది అంటే అక్కడ దాన్ని విలువైందని కాదు, ఆ కాయిన్ విలువైంది కాదు, అది కాయిన్ కాస్ట్లీది కానీ కాదు,
కొన్నిసార్లు కొన్నిటికి వాల్యూ పెరిగిపోతుంది కొన్ని సందర్భాలను బట్టి. ఫర్ ఎగ్జాంపుల్, బయటది ఏదైనా ఊరు వెళ్తున్నాం అనుకోండి, ట్రైన్ మీద బస్సు మీద వెళ్తున్నాం అనుకోండి, బస్ స్టేషన్ దాకా వెళ్ళి బస్ దగ్గర ఆ స్టేషన్లో బైక్ కారు పార్క్ చేసి ఏం చేస్తాం, ట్రైన్ ఎక్కుతాం. మనం వచ్చిన తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ తిరిగి ఆ బస్ కార్ని కానీ బైక్ని కానీ తిరిగి వేసుకొస్తాం. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టేషన్లో కానీ వెహికల్ పెట్టిన తర్వాత మనకి ఏమిస్తాడు, రసీదు ఇస్తాడు, స్లిప్ ఇస్తాడు. స్లిప్ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఆ కాగితం ఖరీదంత గట్టిగా ఉంటే పైసల్లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రూపాయి పెడితే 100కు పైగా కాగితాలు వస్తాయి. కానీ ఆ కాగితం దీని వాల్యూ ఎంత, 1 పైసా అని చెప్పి పడేస్తామా? ఎందుకు పడేయం? పడేసావు అనుకో, నువ్వు పెట్టిన కారు ఇవ్వడాడు, నువ్వు పెట్టిన బైక్ ఇవ్వడాడు. ఇప్పుడు మీరు గమనించండి, కాగితం చీపే, కానీ ఈ కాగితం దేనికి భరోసా? కారు నాకు తిరిగి ఇవ్వాలంటే నేనేమివ్వాలి? కాగితం ఇవ్వాలి. ఇప్పుడు ఆ కాగితం నాకు ఇవ్వగానే ఏం చేస్తాను చెప్పండి? ఎందుకంటే కార్లు రైల్వే స్టేషన్లో పెట్టి కొన్ని దూర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు వెళ్తూ ఉంటాం. ఇప్పుడు ఆ కాగితం ఇవ్వగానే ఫస్ట్ చేసిందంటే తెలుసా? ఎక్కడ? పర్సులో పెట్టాలి. లేదా ఇంకా కొన్నిసార్లు తెలివితేటలు ఎక్కువైపోతే ఈ ఫోన్ చూశారు, ఈ ఫోన్ పౌచ్ తీసి బ్యాక్ పెట్టి పౌచ్ బిగించాం. ఎందుకంటే ఫోన్ చాలా జాగ్రత్తగా చూసుకుంటాం కాబట్టి కాగితం ఉంటుంది. ఏంటి ఈ కాగితం ఎంత జాగ్రత్త పెట్టాలా? పెట్టాలి. పడిపోతే కారు. ఇప్పుడు ఆ కాగితం వాల్యూ ఎంత? కారు వాల్యూ ఎంతో కాగితం వాల్యూ అంత. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి వాల్యూ పెరిగిపోతుంది, కొన్ని పరిస్థితులను బట్టి. అలాగే మీరు గమనించండి, ఎక్కడ కూడా ఈ స్త్రీ కథ ఒక కాయిన్ విలువ చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ప్రాముఖ్యమైనది అంటే, కాస్త యోధ ట్రెడిషన్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తే, యోధ సాంప్రదాయంలోకి వెళ్ళి ఆలోచిస్తే, జూయిష్ పీపుల్కి ఒక సాంప్రదాయం ఉంది. ఏంటి ఆ సాంప్రదాయం అన్నప్పుడు, పెళ్ళైనటువంటి యువతకి లేదా పెండ్లికి ప్రదానం చేయబడినటువంటి యువతకి ప్రధానములో భరోసాగా 10 కాయిన్స్ ఉన్నటువంటి చైన్ ఇస్తారట. ఇంకా చెప్పాలంటే మన సాంప్రదాయం ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం పెండ్లైన స్త్రీకి ఏం కడతారు? తాళి కదా. ఐందవ సహోదరులు అన్యులు తాళిని ఎలా చూసుకుంటారు? వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారా? తాళి పడిపోతే పడేసుకుంటారా? ఒకవేళ పడేసుకున్నారు అనుకోండి, ఏం చేస్తారు? తాళే కాదు, ఆ తాళి మధ్యలో వేస్తారు చూసారు, పూసలు, నల్ల పూసలు తెల్ల పూసలు ఉంటాయి. ఆ పూసలు కూడా పోనవారు లెక్కెట్టుకుంటారా? లెక్కెట్టుకోరా? ఒకవేళ ఏదైనా మిస్ అయింది ఏం చేస్తారు? జాగ్రత్తగా వెతుకుతారు. బంగారం కదండి వెతుకుతారండి. బంగారమే కాదు, పూసలు కూడా వెతుకుతారు. ఇంకా కొంతమందికి బంగారం ఉండదు. బంగారం లేకపోతే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? బంగారం కట్టే స్తోమత లేకపోతే బాగా పేదవారు ఏం కడతారు? పసుపు కొమ్ము కడతారు. చూసారా? ఇప్పుడు మీరు గమనించండి, పసుపు కొమ్ము కాస్ట్ ఎంత? రూపాయికి 10 కొమ్ములు ఇస్తాడు. ఎక్కడ? కిరాణా షాపులో. రూపాయికి 10 కొమ్ములు వస్తాయి కదా. సరే అని చెప్పి దీని కాస్ట్ ఎంత ఉందని చెప్పి ఆ తాళిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది ఆవిడ, పసుపు కొమ్ము. ఎందుకు పడేయదు? ఎందుకు పడేయదు? పడేస్తే భర్త వచ్చి ఫస్ట్ చూస్తాడు, నేను కట్టిన తాళి ఏది అని అడుగుతాడు. లేదు ఎక్కడో పోయింది అన్నది అనుకోండి, ఏం చేస్తాడు? ఇప్పుడైతే ఏం చేయలేరులేండి. ఒకప్పుడైతే వెంటనే తలకాయ తీసుకెళ్ళి నేలకేసి రాసేసేవారు. అవును, ఒకప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండేవారు, చాలా. అందుకని మీరు గమనించండి, వాళ్ళు కనీసం పెట్టిన బొట్టును కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయరు. ఎక్కడ పెడతారు? ఎక్కడ? ఏ గోడకో అద్దానికో ఎక్కడ పడతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ బొట్టు కాస్ట్ ఎంత ఉంటుందండి? గట్టుకుంటే బొట్టు కాస్ట్ ఎంత? గట్టిగా పెడితే ఒక 5 రూపాయలు పెడితే సుమారు చాలా స్టిక్కర్స్ వస్తాయి. కానీ వాళ్ళకి ఏంటి తెలుసా? దాని విలువ కాదు. దాన్ని ఎలా చూస్తారంటే, ఇది నా భర్త ప్రాణం, అందుకనే మాంగళ్యం అంటారు. ఇంకా చెప్పాలంటే సౌభాగ్యం అంటారు. ఏంటది? బొట్టట వాళ్ళకి ఏంటి? సౌభాగ్యం. మెళ్ళో తాళి ఏంటది? పశువు కొమ్మైన ఏంటది? వాళ్ళకి సౌభాగ్యం. ఇది బాగుంటే ఎవరు బాగుంటారు? భర్త బాగుంటాడు. అంటే భర్త ప్రాణానికి దీనికి ఏముంది?
లింక్ ఉంది. అంటే మా ఇద్దరు బంధం ఉండాలంటే నా మెడలో ఏముండాలి? ఈ తాళ్ళు ఉండాలి. కాబట్టి ఆ తాళ్ళకి వాల్యూ ఇస్తున్నారు లేదా? ఏం చేస్తారు? కళ్ళకి అద్దేసుకునేవారు. ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఇప్పుడు అలా అద్దుకుంటలేదు, మనం అసలు అద్దుకోమనుకోండి, అది వేరే సంగతి. అలా అయిపోయింది పరిస్థితులు. కళ్ళకు అద్దుకునేవారు, ఎందుకంటే నా భర్త ప్రాణం అని. ఇప్పుడు మీరు ఆలోచిస్తే మన వాళ్ళు తాలికి ఎంత వాల్యూ ఇస్తారో వీళ్ళు ఈ చైన్కి అంత వాల్యూ ఇస్తారు. ఏ చైను? 10 కాయిన్స్ ఉన్నటువంటి చైన్. ప్రభు ఎప్పుడు లేనివి తీసుకోడు, ఉన్నవే తీసుకుంటాడు. ఇప్పుడు నేను తాళి ఎందుకు తీసుకున్నాను? మన మధ్య అది ఉంది కాబట్టి ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ప్రభువారు ఆ 10 కాయిన్లు ఎందుకు తీసుకున్నాడు? వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ట్రెడిషన్, సాంప్రదాయం ఉంది కాబట్టి ఆ 10 కాయిన్స్ తీసుకున్నాడు. 10 కాయిన్స్ తీసుకున్నాడు. ఈ 10 కాయిన్స్ తీసుకుని అంటున్నాడు, ఈ 10 కాయిన్స్లో ఒకటి పోతే వెతుకుతుందా వెతకదా అన్నాడు. ఎందుకంటే 10 కాయిన్స్ యొక్క వాల్యూ ఒక బంధం. ఇంకా చెప్పండి, 10 కాయిన్స్ ఎందుకు ఇస్తారంటే ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ 10. దేవుడు చెప్పాడు ఏమని? నేను మీకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు ఎలా ఉండాలి? నీ చేతికి కట్టుకో అన్నాడు. నీ నుదుటన బాసికం వలె ఉండాలి, నీ కంఠమున హారం వలె ఉండాలి, కంఠ భూషణంలో ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలు ఏం చేయాలి అంటే చేతికి కట్టుకో, బాసికములా పెట్టుకో, కంఠభూషణముగా ధరించుకోమని చెప్పాడు. కాబట్టి యూదులు ఏం చేశారంటే ఇలాంటి సాంప్రదాయం ఒకటి క్రియేట్ చేశారట. ఏంటి ఆ సాంప్రదాయం అంటే, ఇదిగో నీవు నా ఇంటికి వచ్చి నా కుటుంబంలో నువ్వు కలవాలి అంటే, నా కుటుంబంలో నాతో పాటు నువ్వు సహజీవనం చెయ్యాలి అంటే, నా కుటుంబంలో ఒక మెంబర్ అవ్వాలంటే నువ్వు పని చేయాలి. ఏం చేయాలి? దేవుడు నాకు ఆజ్ఞాపించిన 10 ఆజ్ఞలు నువ్వేం చేయాలి? పాటించాలి. నువ్వు నేను ఆజ్ఞలు పాటించాలి. కాబట్టి ఇదిగో నీకు ఈ చైన్ ఇస్తున్నానని చెప్పి చైన్ ఇచ్చేవాడట. ఇప్పుడు ఏంటంటే నేను ఆ 10 ఆజ్ఞలు పాటిస్తాను, నువ్వు ఆ 10 ఆజ్ఞలు పాటించు. ఇంకా చెప్పాలంటే దాంట్లో కాయిన్ పోవడం అంటే ఏంటి తెలుసా? ఏం పోయినట్టు? ఆజ్ఞ దాటాడు. ఇంకా చెప్పాలంటే పోయిందంటే అర్థం ఏంటి తెలుసా అండి? దొంగిలింపవద్దు అని ఆజ్ఞ ఉంది. ఈవిడ ఏం చేసింది? దొంగతనం చేసింది. ఇప్పుడు భర్తకి ఏ మొహం పెట్టి చూపిస్తుంది? నేనేం చేశాను? దొంగతనం. అందుకనే ఏ ఆజ్ఞ అయితే మీరుందో ఆ కాయిన్ ఏమైపోయినట్టమన్నట? పోగొట్టుకున్నట్టు. ఇంకా చెప్పాలంటే ఏ కాయిన్ పోతే వాళ్ళు కూడా అలాగే ఫీల్ అయ్యేవారట. ఏంటదంటే ఒక కాయిన్ దాంట్లో మిస్ అయింది అనుకోండి, ఆవిడ ఏం చేసినట్టు? తప్పు చేసింది. దొంగతనం చెయ్యవద్దు, దొంగిలింపవద్దు అన్న కాయిన్ పోస్తే ఏం చేసినట్టు ఆవిడ? నువ్వు దొంగతనం చేసావు, అందుకే నా కాయిన్ పోయింది. వాళ్ళ సెంటిమెంట్గా ఫీల్ అయ్యేవారట. ఏంటి ఆ సెంటిమెంట్ అంటే, వ్యభిచరింపవద్దు అన్న కాయిన్ పోయింది అనుకోండి, భార్య ఏం చేసినట్టు? నువ్వు వ్యభిచారం చేసి ఉంటావు, అందుకనే కాయిన్ పోయింది, అందుకని దేవుడు ఆ కాయిన్ పోగొట్టాడు. ఎందుకంటే నువ్వు చేసిన తప్పు నాకు కనబడేటట్టుగా దేవుడు ఏం చేశాడు? ఆ కాయిన్ పోగొట్టాడని చెప్పి నేరము భర్త మోపేవాడట. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఏ కాయిన్ పోయినా ఆ స్త్రీ గుండె ఎలా కొట్టుకుంటుంది? ఎందుకంటే నా భర్త వస్తాడు, ఏ కాయిన్ మిస్ అయితే నేనేం చేసినట్టు? ఆ ఆజ్ఞను నేను మీరినట్టు. ఇప్పుడు భర్త పనికి వెళ్ళాడు, ఇప్పుడు తెల్లారి పొద్దున్న లేచిన తర్వాత చూసుకుంది, ఏం లేదు, ఒక కాయిన్ మిస్ అయిపోయింది. ఇప్పుడు భర్త వచ్చేలోపు ఏం చేయాలి? సాయంత్రం భర్త ఇంటికి తిరిగి వచ్చేసరికి జాగ్రత్తగా కాయిన్ తీసుకుని మరలా ఏం చేయాలి? పెట్టుకోవాలి. ఒకవేళ ఆ కాయిన్ దొరకలేదు అనుకోండి, ఏమైపోతుంది? ఆవిడ దొంగిలింపవద్దన్న కాయిన్ పోతే దొంగ అయిపోతుంది, వ్యభిచరింపవద్దన్న కాయిన్ పోతే ఏమైపోతుంది? వ్యభిచారం అయిపోతుంది, మోసగించవద్దన్న కాయిన్ పోతే మోసగత్తిగా మారిపోతుంది. ఇలా మారిపోతుంది. కాబట్టి ఈ ఆజ్ఞలు కలిగిన కాయిన్ ఏదైతే ఉందో, చైన్ ఏదైతే ఉందో, ఆ చైన్ తెచ్చుకుని పెట్టుకునేదట. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఒక స్త్రీకి 10 కాయిన్స్ ఉన్నాయి, ఒకటి పోతే ఏం చేస్తుంది? నెతుకుతుందా? నెతకపోతే భర్త వచ్చి ఏం చేస్తాడు? పెద్దల మధ్యలో పెడతాడు, పెట్టి ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చిన తర్వాత ఏం చేస్తాడు? రాళ్లతో కొట్టి చంపేస్తాడు. ఎంత ప్రమాదం ఉంది! ఒకటి నా బంధం పోతుంది, రెండవది నా ప్రాణం కూడా పోతుంది. ఎంత ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కాయిన్కి నాకు బోల్డ్ అంత రిలేషన్ ఉంది. కాబట్టి ఈ కాయిన్ నా లైఫ్ను కాపాడుతుందని ఏం చేస్తుంది? కాయిన్ నెతికి పట్టుకుంటుంది. కాయిన్ నెతికి పట్టుకుంటుంది. ఇప్పుడు కాయిన్ దేని మీద ఆధారపడి ఉంది? కాయిన్ మీద ఏం ఆధారపడి ఉంది?
తన లైఫే ఆధారపడదు. ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. ఇది ఆవిడ చరిత్ర, ఆ ఉపమానం చరిత్ర. ఇప్పుడు మన దగ్గరకు వస్తే స్త్రీ ఎవరికి చూచినా, ఎవరికి చెప్పండి, పర్లేదు గట్టిగా, కరెక్టే, సంఘానికి చూచిన. ఈ సంఘానికి స్త్రీని సంఘానికి సూచనగా పెట్టాడు. ఏ సంఘం? ఇంకా చెప్పాలండి, ఏ స్త్రీ? ప్రదానము చెయ్యబడిన, ప్రదానము చేసే ఈ కన్యక ఎవరైతే ఉన్నారో, ప్రదానము చేయబడిన కన్యక ఎవరైతే ఉన్నారో, ఆ కన్యకు వరుడు ఏమిస్తాడు చెప్పండి? యోధ స్త్రీకి ఏమిస్తాడు? ఎంగేజ్మెంట్ లో చైన్ ఇస్తాడు. ఏంటది? ఇదిగో ఈ చైన్ జాగ్రత్త పెట్టుకో. నేను మరలొచ్చేసరికి నువ్వేం చేయాలి? ఈ ఆజ్ఞలు నేర్చుకుని ఆ ఆజ్ఞలు నువ్వు పాటిస్తూ ఉండాలి. నేను వచ్చిన తర్వాత ఆ చైన్ చూపిస్తే నేనేం చేస్తాను? నేను నాతో పాటు మెట్టినింటికి తీసుకెళ్తాను. అంతే కదా? స్త్రీని పురుషుడు ఏం చేస్తాడు? మెట్టినింటికి తీసుకెళ్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీకే ఎంగేజ్మెంట్ జరిగింది అనుకోండి. ఎవరికైతే ఎంగేజ్మెంట్ జరిగిందో, మీ ఇల్లు పూరు గుడిసా, మీకు ఎంగేజ్మెంట్ జరిగినటువంటి ఆయన ఎవరు? మీ వారు. మీకు కాబోయే శ్రీవారి ఇల్లు ఏంటో తెలుసా? పెద్ద ప్యాలెస్, కోటీశ్వరుడు, ప్యాలెస్లు ఉన్నాయి. మీ ఇల్లు ఎక్కడ? పైన తాటాకులు, ఆ ఎండిపోయి రాలిపోతున్నాయి, పురుగులు మేదాడిపోతాయి. అప్పుడు ఫీలింగ్ ఏంటి? ఈ దరిద్రపు కొంపలో నుంచి ఎప్పుడోగప్పుడు నేను వెళ్ళిపోతాను. ఎప్పుడు వెళ్ళిపోతాను? ఎలాగో ఎంగేజ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ పెళ్ళైపోతే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాను? మా ఇంటికి వెళ్ళిపోతాను. మా ఇల్లు ఏంటి? అప్పటి నుంచి ఏం మొదలు తెలుసా? ఏమంటారు? మా ఇల్లు బంగ్లా, ఇంకా పెళ్ళి అవ్వలేదు. మా ఇల్లు ఏంటి? మాది ప్యాలెస్. ఇక కొన్ని రోజులు ఎక్కడ ఉంటాను, వచ్చిన తర్వాత నన్ను తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు మీరు గమనించండి, ఎక్కడ వరుడు కూడా అదే. ఎవరు? ప్రభు ఎవరు? ఆయనకి ప్యాలెస్ కాదు, ఆయనది లోకం. భూలోకములో ఒక ప్యాలెస్ ఉన్నవాడికి ఎంత మురిసిపోతే, మరి ఆయన ఎవరు? పరలోక వాస ఆయన. ఇక్కడ ఉన్న మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు? ఒక పురుషుడు ఒక స్త్రీని ఎలాగైతే మెటర్నిటీకి తీసుకెళ్తాడో, ప్రభు మనందరిని ఎక్కడికి తీసుకెళ్తాడట? తన ఇంటికి తీసుకెళ్తాడు. ఏంటి తన ఇల్లు? పరలోకం. ఎలా ఉంటుంది? ప్యాలెస్ ఎలా ఉంటుందా? దానికంటే గొప్పగా ఉంటుందా? ఎలా ఉంటుంది? దానికంటే గొప్పగా ఉంటుంది, మామూలుగా ఉండదు. దానికంటే ఆ చెల్లి చెప్పింది కదా, ఉన్నతమైన శ్రీమంతుడైన, ధనవంతుడైన తన ధనాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చి ఎంగేజ్మెంట్ చేసుకుని వెళ్ళాడు. ఎంగేజ్మెంట్ చేసుకుని, నేను మరలొస్తాను, మీ అందరినీ తీసుకెళ్తాను. నా లోకం ఏంటో తెలుసా? నా లోకం పరలోకం. అది ఎలా ఉంటుంది అంటే, అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ బాధ ఉండదు, అక్కడ శ్రమ ఉండదు, అక్కడ ఎండ దెబ్బ లేదు, అక్కడ వెన్నెల దెబ్బ లేదు, అక్కడ రోగాలు లేవు. మరి ఎక్కడ? అన్ని రోగాలే. ఎక్కడ? అన్ని దరిద్రాలే. దరిద్రమైన బతుకు ఇక్కడ. దరిద్రమైన లోకంలో మనం బతుకుతున్నాం. ఈ దరిద్రమైన లోకంలో మనకి ఆయన భరోసా ఇచ్చాడు. ఏంటంటే, నేను వచ్చి మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాను? ఈ మట్టి లోకంలో నుంచి మహాలోకంలోనికి మిమ్మల్ని తీసుకెళ్తాను అని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన వచ్చి మనల్ని ఏం చేస్తాడు? తీసుకెళ్తాడు. తీసుకెళ్ళాలంటే ఏముండాలి? ఆయన కొన్ని కాయిన్స్ ఇచ్చాడు. ఈ స్త్రీకి ఆ పురుషుడు 10 కాయిన్స్ ఎలాగైతే ఇచ్చాడో, ఆ పురుషుడు మనకు కూడా ఏమిచ్చాడు? సంఘానికి. ఏ సంఘానికి? తెలుగు బ్యాప్టిస్ట్ సంఘానికి. అవునా? అదే కదా మీ సంఘం. మరి అలా చూస్తున్నారంటే, ఆ సంఘానికే కాదు, ప్రతి సంఘానికి ఏమిచ్చాడు? అవే కాయిన్స్ ఇచ్చాడు. అవే కాయిన్. ఇంకా చెప్పాలంటే, ఏ సంఘం దగ్గర అయితే ఈ కాయిన్స్ ఉంటాయో ఆ సంఘాన్ని ఏం చేస్తాడు? తీసుకెళ్తాడు. లేకపోతే వదిలేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఆ కాయిన్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? సామిల్ గారి దగ్గర ఉన్నాయా? లేకపోతే మీ సిఆర్ గారు ఎవరు? సీని గారి దగ్గర ఉన్నాయా? లేకపోతే బాబుకి ఏమైనా ఇచ్చారా? లేకపోతే లోక కప్పకి ఇచ్చారా? ట్రెజరర్ లాగా ఎవరి దగ్గర ఉన్నాయి చెప్ప? ఉన్నాయా? ఇవి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉండడం కాదు, ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. సంఘం అంటే ఇంకా చెప్పండి, గొర్రె ఎక్కడ తప్పిపోయింది? పైన చెప్పాడు కదా, తప్పిపోయిన గొర్రె ఎక్కడ? అడవిలో తప్పిపోయింది. కాయిన్ ఎక్కడ పడిపోయింది? ఇంట్లో.
గొర్రె అడవిలో తప్పిపోయిందట, కాయిన్. ఇంకా చెప్పాలండి, గొర్రె తప్పిపోయింది కదా, తప్పెవరిది చెప్పండి? గొర్రె తప్పిపోయింది కదా, తప్పెవరిది? కాపర్దా? అన్ని కాపర్ మీద తోసేస్తారు మీరు, పెద్ద ముదురు టికెట్లు ఇవన్నీ. గొర్రె తప్పిపోతే కాపర్ తప్పేటంటే దానికి బుద్ధి లేక తప్పిపోయింది అది, అవునా కదా? 99 గొర్రెలు ఉన్నాయిగా, ఏమైపోయిందట? దీని బుద్ధి ఏం చేసింది? లేదు, అది ఆల్రెడీ గడ్డి తినేదే. దాని బుద్ధి ఏమైందట? గడ్డి తింటా తింటా పోయిందట ఏటో. ఇప్పుడు చెప్పండి, తప్పెవరిది? గొర్రె తప్పు. 99 గొర్రెలు అక్కడ ఉంటే మందని విడిచిపెట్టి పక్కకు పోయి చూసారా? తప్పెవరిది? గొర్రెది, కాపరది కాదు. అన్ని కాపర మీద దోసేయడం అలవాటైపోయింది బాగా. తప్పెవరిదంటే ఆయనదేనండి. మరి నీది? నువ్వు శుద్ధపోసవు, నీకేం తెలియదు. నీకు ప్రతి దాన్ని కాపర మీద దోసేయడం బాగా నేర్చేశారు. తప్పెవరిది? గొర్రెది. బుద్ధి తక్కువ ఏమైంది? అది దారి తప్పిపోయింది. ఎందుకంటే వెనకాల కాపర వస్తున్నాడా లేదా చూసుకోలేదు. ఏమైంది? దాని గడ్డే కనబడ్డది, గడ్డి మేసుకుంటూ పోయింది. అంతేగాని గడ్డి కనబడ్డది తప్ప అయ్యో నా పక్కన మందలేదు, ఏమైపోయిందో, నేను ఒంటరిదాన్ని అయిపోయాను అనుకోవట్లా. మరి ఏం దొరికింది దానికి? గడ్డి దొరికింది. కొంతమంది గడ్డి దొరికితే చాలండి, అన్ని మర్చిపోతారు. ఏంటి ఆ గడ్డి అని అడక్కండి, ఎవరి గడ్డ వాళ్ళది. ఒకటి డబ్బు, ఇంకొకటికి బంగారం, ఇంకొకరికి ఏదో ఉంటది, దాన్ని మేసుకుంటూ పోతారు. ఎక్కడికి? ఎక్కడ పోతారో తెలియదేక పోతారు, అంతే దూరంగా. అలా పోయి తప్పిపోయింది. ఇప్పుడు అక్కడ 99 గొర్రెల్లో నుంచి తప్పిపోయిన గొర్రెను చూసారా? అక్కడ తప్పిపోవడానికి కారణం ఎవరు? గొర్రెదే తప్పు. ఇప్పుడు కాయిన్ దగ్గరకు వద్దాం. ఇక్కడ కాయిన్ పడిపోయింది కదా, తప్పు ఎవరిది? ఎవరిది? కాయిన్దా స్త్రీదా? అక్కడ పైన తప్పు గొర్రెది, కింద స్త్రీ. ఇక్కడ కాయిన్ తప్పులేదు. కాయిన్ జాగ్రత్తగా కాపాడుకోవాలి, కానీ కాపాడుకోకుండా ఏం చేసింది? స్త్రీ పోగొట్టుకుంది. కాబట్టి ఇక్కడ కాయిన్ తప్పులేదు, ఎవరిది? స్త్రీదే తప్పు. ఇప్పుడు ఆ స్త్రీ ఎవరు? మనందరం, నేను, మీరు, ప్రతి ఒక్కరి దగ్గర ఈ కాయిన్స్ ఉండాలి. ఎందుకంటే నన్ను తీసుకెళ్ళాలి, మిమ్మల్ని తీసుకెళ్ళాలి, అందరిని తీసుకెళ్ళాలి. కాబట్టి ఇవి పోయినాయి అట. ఎక్కడ పోయినాయి అంటే, ఎక్కడ? ఇంట్లో. ఇల్లు అంటే ఏది? బైబిల్ భాష ప్రకారం ఏంటది? నెక్స్ట్ సంఘం. నెక్స్ట్ కాస్త ముందుకు రండి. సంఘం, సంఘమే కాదు ఇల్లు. ఇంకోటి కుటుంబం, ఇంకోటి బాడీ. ఈ దేహము దేవుని ఆలయం. ఇది యెహోవా కట్టినటువంటి ఈ దేహము చూసారా? ఇది ఏంటిది? ఆయన ఇల్లు, అవునా కదా? ఆయన ఇల్లు. ఈ శరీరం ఆయన ఇల్లు. ఒకటి శరీరం ఆయన ఇల్లు, రెండవది కుటుంబాన్ని కూడా ఏమన్నాడు? ఇల్లు అన్నాడు. తర్వాత మూడోది సంఘం. అంటే ఈ కాయిన్స్ ఎక్కడ ఉండాలి? ఒకటి ఒంట్లో ఉండాలి, రెండవది ఇంట్లో ఉండాలి, మూడవది సంఘంలో ఉండాలి. ఈ 3 చోట్ల ఉన్నాయా లేవా? నీలో ఉన్నాయా? మిస్ అయినాయా? రెండవది మీ ఇంట్లో ఉన్నాయా? మిస్ అయినాయా? మూడవది సంఘంలో ఉన్నాయా? మిస్ అయినాయి. చెప్పండి, ఉన్నాయా పోయినాయా? ఉన్నాయా? సరే, ఏంటి ఆ కాయిన్స్ చెప్పండి? ఉన్నాయన్నారుగా. కాయిన్స్ ఏంటి? అలా ఉంది, ఉన్నాయట. అసలు కాయిన్ ఏంటో తెలియదు మన బతికి. కాయిన్ ఏంటో తెలిస్తే కదా ఉందో లేదో తెలుస్తానికి. ఆధార్ కార్డు ఉందా? ఉంది. రేషన్ కార్డు ఉందా? ఉంది. పాన్ కార్డు ఉందా? ఉంది. కాయిన్స్ ఉన్నాయా? కాయిన్ ఏంటి? కాయిన్ ఏంటి? మరొకవేళ ప్రభు వచ్చేస్తే ఏం చేస్తారు చెప్పండి? ఆయన వచ్చి ఒరే నేను ఇచ్చిన కాయిన్స్ అన్నాడు అనుకుని ఏమంటారు? కాయిన్ ఏంటి ప్రభువా? మా పాస్టర్ గారు చెప్పలేదంటారా? ఎప్పటి నుంచో డౌట్ ఉంది. ఎవరి మీద? మా బాబు మీద డౌట్ ఉంది, ఆయన నొక్కాడంటారా? ఇలాగన్నా దెబ్బలాడతారు మీరు. మనం ఏమనుకుంటామంటే ఎలాగో సామెల గారు వెళ్ళిపోతారు, కాలెట్టేసుకుందాం, ఆయన వెళ్తా మనం కూడా ఏం చేస్తాడు? తీసిపోతాడు అనుకున్నారు. ఎవరు కాళ్ళు పెట్టుకున్నా అవ్వదు. ఎవరికి వాళ్ళే ఎలా? ప్రభువా సంఘంలో నాది పేరు ఉంది ప్రభు అంటే ఎవడడిగాడు నిన్ను? నీ పేరు ఎవడు రాశాడు? సంఘంలో రాసుకున్నావేమో, పైన నేను రాయలేదంటాడు ఆయన. నా దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా ఇవి ఉండాలి. ఎక్కడ ఉండాలి? నీలో ఉండాలి ఫస్ట్. నెక్స్ట్
నీ కుటుంబంలో ఉండాలి, నెక్స్ట్ నీ సంఘంలో ఉండాలి. 3 చోట్ల ఎక్కడ లేకపోయినా నువ్వు డిపార్, అంతే, నువ్వు ఉండవు. కాబట్టి ఫస్ట్ కాయిన్స్ ఏంటో తెలుసుకుందాం, తర్వాత ఉన్నాయో లేదో చెక్ చేసుకుందాం. ఎందుకంటే కొంతమందికి పడిపోయిన సంగతి కూడా తెలియదు, కాబట్టి ఫస్ట్ కాయిన్స్ ఏంటి అని చూస్తే పరలోకం రావడానికి కాయిన్స్ కావాలట. సరే, ఈ కాయిన్స్ గురించి ఎవరు చెప్తారు అన్నప్పుడు పరలోకపు బాధ్యతల్ని ఒక ఆయనకు అప్పగించాడు ప్రభువు భూమి మీద ఉండగా. ఎవరికి? పేతురు గారికి. పరలోకపు తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు? పేతురు గారికి ఇచ్చాడు. పేతురు గారు జాగ్రత్తగా వీటి గురించి చెప్పాడు. ఇవి ఖచ్చితంగా ఉండాలి, పరలోకం మీరు రావాలంటే ఇవి ఉండాలి అని చెప్పి కొన్ని కాయిన్స్ చెప్పాడు. వాళ్ళకు 10 ఆజ్ఞలు, మనకి కొన్ని క్వాలిటీస్ చెప్పాడు. ఏంటవంటే పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం, పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం నుంచి రాయబడుతున్న మాట చూడండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. ఏమిచ్చాడు? మామూలు వాగ్దానం కాదు. నేను వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎక్కడి నుంచి? ఈ మట్టి నుంచి మహిమకి తీసుకెళ్తాను. ఈ పనికిమాలిన శరీరం నుంచి ఎక్కడ తీసుకెళ్తాను? మహిమా శరీరం తీసుకెళ్తాను. ఈ పళ్ళూడిపోయే శరీరం దగ్గర నుంచి ఎక్కడ తీసుకెళ్తాను? ఈ శరీరం ఏముంది? దరిద్రపు శరీరం. అందుకే తింటే ఆయాసం, తినకపోతే నీరసం. కానీ దేవుడు అన్నాడు, ఇక్కడి నుంచి మీకు గొప్పది ఇస్తానని చూడ. అందుకనే అది ఎలాంటిదన్నాడు? మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమట వాగ్దానం మనకు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావము అన్నాడు. చూడండి, ఏ స్వభావం? మానవ స్వభావం నుంచి ఎలా మారిపోతామట అంటే, ఈ కాయిన్స్ మీ దగ్గర ఉంటే దేవుడు వచ్చి ఈ మానవ స్వభావం నుంచి మహిమా స్వభావం, దేవ స్వభావంలోని తీసుకెళ్ళిపోతాడు. మనిషిగా ఉన్న నిన్ను ఎలా మార్చేస్తాడు? దేవుడిగా మారుస్తాడు. దేవుని స్వభావంలోనికి అడుగు పెడతాం. ఇప్పుడు చెప్పండి, మానవ పోలిక పోయి ఏ పోలిక వస్తుంది? దేవ పోలిక వస్తుంది. దేవుని పోలికగా మార్చబడతాం. ఎందుకంటే ఏదేను తోటలో ఆదాముకి ఇచ్చింది అదే, మన పోలిక చెప్పున మన స్వరూపమందు అన్నాడు. ఆ పోలికను ఏదేను తోటలో ఏం చేశారు? వాళ్ళు పోగొట్టారు కాబట్టి మరలా ప్రభు వచ్చి అన్నాడు, నేను వచ్చి మరలా మీకు ఆ పోలిక ఇస్తాను. మీరు ఎలా మారిపోతారు? దేవ స్వభావంలోనికి మారిపోతారంటే మనకి దేవ స్వభావం వద్దు, మరి ఏం కావాలి? మనకు ప్రభా స్వభావం కావాలి ఒకడికి, ఇంకొకటి మహేష్ బాబు స్వభావం కావాలి ఇంకొకటి. అందుకే వెళ్ళిపోయి సెలూన్కి వెళ్ళిపోతున్నారండి. నా ఎయిర్ గొరికే అంటాడు. ఎలా? ఆడుగులా గొరికే. సరే, గొరిగించుకోను. ఆడుగులా మారితే నీకేమొచ్చింది? ఆడుగులా మారితే ఆడు మనిషే, నువ్వు మనిషే. పోనా ఆడుగులో నువ్వెందుకు మారిపోతున్నావు? ఆడు వాతరెట్టించుకున్నారు అనుకోండి, ఈడు వాతరెట్టించేసుకుంటున్నాడు. ఆడు కోసేసుకున్నాడు, ఈడు కోసేసుకుంటాడు. ఏం పిచ్చిరా మీకు ఇది అంటే, మేము ఎలా మారిపోవాలి? వాడికిలా మారిపోవాలి, ఆ హీరోలా మారిపోవాలి. లేదంటే ఆ క్రికెట్ ఆడతారు చూసారా, ఆ స్పోర్ట్స్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆ స్పోర్ట్స్ మ్యాన్లా మారిపోవాలి. మీరు ఆ హీరోయిన్లా మారిపోవాలి. ఇలా కోరికలెట్టుకుని అలా ఎలా మారిపోతున్నాం మనం? ఇలా మారిపోతున్నాం. లేదంటే ఆ రాజకీయ నాయకుల్లా మారిపోవాలి. ఎలా పడితే అలా మారిపోవాలనుకున్నాం తప్ప దేవుడు అంటాడు ఇలా కాదు. ఎలా? మీరు నాలా మారాలి. ఇంకా చెప్పాలండి, మీరు మారడం కదా, నేనే మిమ్మల్ని ఏం చేస్తాను? మారుస్తాను. ఎలా మారుస్తానన్నాడు? మనిషినట దేవుళ్ళ మారుస్తారట. ఇప్పుడు చెప్పండి, మీరు దేవుళ్ళ మారాలనుకుంటున్నారా? హీరోలో మారాలనుకుంటున్నారా? ఎలా మారాలనుకుంటున్నారు? హీరో అయిన మనిషే, సినిమాలు చేసేవని నిజం కాదు. అవన్నీ ఏంటి? గ్రాఫిక్స్ అంటారు. గ్రాఫిక్స్ లేకపోతే డూపు లేకుండా ఏం చేయలేరు. డూపు లేకుండా సినిమా చేయలేరు ఎవడో. అన్ని డూప్ అన్న సంగతి తెలియదా మీకు? తెలుసు. అయినాడు కోసం ఏమైపోతాం? చచ్చిపోతాం.
కానీ ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని డూపులుగా మార్చను, నా ఒరిజినల్స్గా మార్చేస్తాను. నేను ఎలా ఉన్నాను మిమ్మల్ని కూడా అలాగా మార్చేస్తాను. ఇప్పుడు ఇది రావాలట, ఇది వస్తుందట, ఆయన ఇస్తానన్నాడు. ఇది మనకు రావాలంటే ఏం చేయాలి? ఇది రావాలంటే ఏం చేయాలి? ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు ఏ జాగ్రత్త, ఏ పూర్ణం? కోడిగుడ్లో పూర్ణమా, బూర్లో పూర్ణం? అసలు ఉందండి మనకి జాగ్రత్త? ఏ జాగ్రత్త ఉంది? అసలు జాగ్రత్తే లేదు. ఆయన అంటాడు పూర్ణ జాగ్రత్త. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పరలోకపు తాళపు చెవులు కలిగిన వాడు చెబుతున్న మాట ఏంటి తెలుసా? మీకు ఏముండాలి? పూర్ణ జాగ్రత్త ఉండాలి. కేర్ఫుల్గా ఉండండి అంటే ఉందా మనకి జాగ్రత్త? ఉందా? ఆధార్ కార్డులు దాచారా? జాగ్రత్త దాచారా, దాయలేదా? చెప్పండి. ఎలా దాచారు? వర్షం వచ్చినా తడిసిపోవు. ఏం చేయించాం? లామినేషన్ చేయించారా? రేషన్ కార్డు దాచారా? దాచాం. మళ్ళీ పైగా 2 ఇస్తున్నారు, ఒకటి ఇంట్లో పెట్టుకోవడానికి, ఒకటి జేబులో పెట్టుకోవడానికి. ఎందుకు? జాగ్రత్త. ఏ జాగ్రత్త? పూర్ణ జాగ్రత్త. ఎక్కడ? ఆధార్ కార్డు దగ్గర, రేషన్ కార్డు దగ్గర. లేకపోతే బియ్యం రావు. రేషన్ కార్డు లేకపోతే బియ్యం రావు. అమ్మఒడి పడదు. అమ్మఒడా, నాన్నఒడా, తల్లికి వందనం, అది పడదు. కాబట్టి ఇక్కడ ఎక్కడుంది మనకి జాగ్రత్త? వీటి దగ్గర ఉంది. మనకు తల్లికి వందనం పడినా పడకపోయినా మనం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు చెప్పండి. పరలోకంలో ఉంటారు మీరు. ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఇవి కాపాడు. ఏ జాగ్రత్త? పూర్ణ జాగ్రత్త గలవారై అన్న చూడండి. పూర్ణ జాగ్రత్త గలవారై. ఇప్పుడు చెప్తున్నాడు, మొదలెట్టాడు చూడండి లిస్ట్. విశ్వాసము అన్నాడు. మీ విశ్వాసము చేత, మీ విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానం. చూడండి, చైన్లా చెప్తున్నాడు చూడండి. ఒక మాల కట్టినాడు, కడుతున్నాడు. ఫస్ట్ ఏముండాలట? విశ్వాసం. అందుకనే ఒక ఫ్లవర్ మీద ఇంకో ఫ్లవర్ పెట్టి ఎలాగైతే మాలగా కడతారో, దండగా పేరుస్తారో, ఒక చైన్కి, ఒక లింక్కి ఇంకో లింక్ కలిపి చైన్గా పేరుస్తారు, అలా చెప్తున్నాడు. ఫస్ట్ విశ్వాసము, విశ్వాసమునందు సద్గుణం. ఇవి లిస్టు. మన దగ్గర ఉండవలసినటువంటి, చెప్పండి ఏంటవి? నాణ్యములు. ఇంకా చెప్పాలంటే అక్కడ కాయిన్స్, ఇక్కడ క్వాలిటీస్, క్యారెక్టర్. మన క్యారెక్టర్స్ ఉండాలి. ఏంటదంటే ఈ క్వాలిటీస్ ఉండాలట. ఏంటి ఆ క్వాలిటీ? ఫస్ట్ క్వాలిటీ ఏంటి? విశ్వాసం. చెప్పండి, విశ్వాసం ఉందా? ఎందుకు లేదండి? బోల్డ్ అంత ఉందండి అంటారు. బోల్డ్ అంత అక్కర్లేదు. ప్రభు చెప్పిందంతా అది ఉందా? ఉందని చెప్తే ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఏంటి ఆ టెస్ట్? కొండ వెళ్ళిపోమంటే వెళ్ళిపో. ఎంత విశ్వాసానికి? కొండ దాకా వద్దులేండి, కనీసం కొండన కదులుతుంది మనకి. కొండ పక్కన పెట్టండి, కొండ. మళ్ళీ పైగా నీళ్ళున్న కొండ కూడా కాదు, ఖాళీ కొండే. ఖాళీ కొండ కదులుతుందా? కదలదు. ఎందుకు కదలదు చెప్పండి? ఎంత లేదు? ఆవగింజంత లేదు. పోనా ఆవగింజంత లేదులేండి. కనీసం ఉందా? ఆవగింజంత ఉంటే కొండలు వెళ్ళిపోతాయట. పోనా ఆవగింజ కాదు, ఆవగింజలో 60 వంతన ఉందా? ఉందా లేదా? ఇంకోటి ఏంటి తెలుసా అండి? విశ్వాసం అనేది లేకపోతే ఆయన అన్నాడు, దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం అనేది పోతుందా పోదా? విశ్వాసం ఊరకని రాలా. దేవుడు మనకు కలిగించాడు, మన ప్రభువు కలిగించాడు. ఎందుకంటే ఆయన విశ్వాసమునకు కర్త. కర్త అంటే అర్థం ఏంటి? క్రియేట్ చేశాడట. విశ్వాసాన్ని నీలో పుట్టించాడు. నీలో నాలో పుట్టించడానికి విశ్వాసం ఊరకనే కలగదు. విశ్వాసం కలగాలంటే బోళని ఘనకార్యాలు చేయాలి. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలీలు నమ్మించడానికి బోళని కార్యాలు చేశాడు. మోషేని నమ్మించడానికి ఏం చేశాడు? మోషేని నమ్మించడానికి నీ కర్ర కింద పడే ఏమవుతుంది? పాము అవుతుంది అన్నాడు. నీ చెయ్యి ఏమవుతుంది? కుష్ఠరోగ్గా మారిపోతుంది. ఇలా మీరు గమనించండి, ఇశ్రాయేలులో విశ్వాసం కలిగించడానికి ఏం చేశాడు? నీళ్లను రక్తంగా మార్చాడు, తెగుళ్ళు రప్పించాడు. చివరికి ఏం చేశాడు తెలుసా? ఎర్ర సముద్రమును పాయలు చేశాడు. ఇన్ని కార్యాలు చేస్తే విశ్వాసం వాళ్ళకి ఏమైంది? కొంచెం పుట్టిందట. పుట్టింది ఉందా? పుట్టింది. అరణ్యంలో ఏమైపోయింది? పోయింది. ఇప్పుడు చూడండి, విశ్వాసం పుట్టించడానికి అన్ని కార్యాలు చేసి పుట్టిస్తే మధ్యలో పోగొట్టేసుకున్నారు వీళ్ళు, మధ్యలో. అలాగే మనలో విశ్వాసం పుట్టించడానికి దేవుడు ఊరకనే కలిగించలా,
ఎన్నో కార్యాలు మన అమ్మ జీవితంలో కావచ్చు, మన అమ్మమ్మ జీవితంలో కావచ్చు, మన జీవితంలో కావచ్చు, మన పిల్లల జీవితాల్లో కావచ్చు, ఎన్నో ఘనకార్యాలు చేస్తే అప్పుడు పుట్టింది. అవునా కాదా? దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేశాడు, చేయలేదా? ఎలాంటి కార్యాలు? ఆశ్చర్య కార్యాలు, సముద్రం పాయలు చేసేటటువంటి కార్యాలు జరిగిస్తే అప్పుడు నమ్మాం మనం. నమ్మిన విశ్వాసం ఏమైపోతుంది? మధ్యలో పోతుందట. మధ్యలో పోద్దా అంటే పోద్ది. మీరు గమనించండి, పేతురు గారు అన్నాడు, పేతురు గారు ఆయన నేల మీద నడుస్తుంటే పేతురు గారు అన్నారు, ప్రభువా నేను కూడా నడుస్తాను. సరే రా అన్నాడు. లేచాడు, దిగాడు, నడిచాడా? నడిచాడు. నడిచాడంటే అర్థం ఏంటి? విశ్వాసం ఉందా? ఉంది. తర్వాత ఏమైంది? ఇదేంటండి, పడవ అక్కడ ఉంది, ప్రభు ఎక్కడున్నాడు? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మధ్యలో ఏమైంది? మొదట్లో పడవలో నుంచి కింద దిగేసరికి విశ్వాసం ఉంది, 4 అడుగులు వేసేసరికి విశ్వాసం పోయింది. ఆయన అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నా? చూడండి, పేతురు గారిలోనే అలా వచ్చేలా పోయిందంటే మనకి ఉందా పోయిందా? ఇప్పుడు పూర్తిగా పోయి ఉంటుంది. గమనించండి, చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి, ఉందా పోయిందా. పోతే ఎప్పుడు పోతుంది? ఇది ఎప్పుడు పోతుంది? ఫస్ట్ ఎప్పుడు పోతుంది తెలుసా? మన విశ్వాసం ఒకటి శ్రమల్లో పోద్ది, శోధనలో పోద్ది, కష్టాల్లో పోద్ది, కన్నీళ్ళలో పోద్ది. శ్రమలు ఎక్కువైపోయినా ఏం పోద్ది? విశ్వాసం పోద్ది. ఒకటి శ్రమల్లో పోద్ది, రెండవది సుఖాల్లో పోద్ది. ఇప్పుడు చూడండి, మీకు శ్రమలు ఎక్కువ ఉన్నాయా? అయితే ఓసారి గుర్తుపెట్టుకోండి, ఈ శ్రమల్లో నేను ఏమైనా పోగొట్టేసుకున్నాను, లేదా ఇంతకు ముందు శ్రమలు వచ్చినాయి, ఆ శ్రమల్లో నా విశ్వాసం ఉందా పోయిందా? ఒకసారి ఇప్పుడు నేను చెక్ చేసుకున్నారా? చెక్ చేసుకోండి. మన లైఫ్లోకి ఎప్పుడో శోధన వస్తుంది, ఏదో టైంలో వస్తుంది, కష్టాలు కన్నీళ్ళు వెంబడిస్తూ ఉంటాయి మనకి. ఆ టైంలో ఒకవేళ నీ విశ్వాసం ఉందా ఊడిపోయిందా చూసుకో. ఒకటి కష్టాల్లో పోద్ది, రెండవది సుఖాల్లో పోద్ది. మనకున్న దరిద్రం ఏంటో తెలుసండి, కష్టాలు ఎక్కువైపోయినా పోద్ది, సుఖాలు ఎక్కువైపోయినా పోద్ది. అవునా కదా? యోబు గారు మహాభక్తుడు, యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకోనని చెప్పిన ఆయన ప్రారంభంలో ఇంత విశ్వాసంగా ఉన్నాడు కదా, మధ్యలోకి వచ్చేసరికి అన్నాడు, అలా అయితే దేవుడు నాకు అన్యాయము చేశాడు. విశ్వాసం పోయిందా లేదా? పోయింది. శ్రమల్లో విశ్వాసం పోయింది. యోబు గారికి శ్రమల్లో పోతే, ఇశ్రాయేలుకి అరణ్యంలో పోతే, చివరికి సుఖాల్లో పోయింది. వరకు తెలుసా? సొలొమోను గారికి ఎంత విశ్వాసం అండి! దేవుని దగ్గర జ్ఞానం అడిగినటువంటి సొలొమోను గారు ఏం చేశాడు తెలుసా? సుఖాల్లో పోయింది. ఎవరు పోగొట్టేశారు? పోగొట్టింది ఎవరు? భార్యలు పోగొట్టేశారు. భార్యలు పోగొట్టేశారు. కుటుంబంలో పోయింది ఫస్ట్, నెక్స్ట్ ఆయన శరీరంలో పోయింది. ఫస్ట్ కుటుంబంలోంచి పోయింది, రెండోది ఆయనలో నుంచే పోయింది. పోద్దా అంటే పోద్ది, పోద్ది. సంసోను మహాబలవంతుడు, మహావిశ్వాసి, కానీ మధ్యలో ఏమైపోయింది? సుఖాల మధ్య ఆయన విశ్వాసాన్ని కోల్పోయాడు. సుఖాల మధ్య పోద్ది. ఇప్పుడు చెప్పండి, మీకు ఏమున్నాయి? ఏమున్నాయి? సుఖాలు ఉన్నాయా? అయితే చెక్ చేసుకోండి. ఈ సుఖాల్లో విశ్వాసాన్ని వదిలేసావా? రెండవది కష్టాలు ఉన్నాయా? చెప్పండి, ఈ కష్టాల్లో విశ్వాసాన్ని వదిలేసావా? వేట్ల మధ్య వదిలేసావు నువ్వు? ఉందా పోయిందా? ఉంటే మీరు ధన్యులు, పోతే ఏం చేయండి? నెతుక్కోండి. ఎప్పటిదాకా నెతకండి? అది దొరుకు వరకు ఏం చేయండి? నెతకండి. ఇప్పుడు చెప్పండి, ఉందా? మా విశ్వాసం మా దగ్గర ఉందండి, శ్రమలు వచ్చినా ఉంది, సుఖాలు వచ్చినా ఉందన్నవాళ్ళు అమ్మయ్య ఒకళ్ళు ఉన్నారు అంటే మిగిలిన వాళ్ళకి డౌట్ అన్నమాట. ఇంటికి వెళ్ళి నెతుక్కోండి ఎక్కడ పడేశారు. లేకపోతే మీ టిక్కెట్లు గాలంతే, పరలోకం రారు మీరు. చీని గారు తీసుకెళ్ళరు, సామెల్ గారు తీసుకెళ్ళరు, డేవిడ్ గారు అసలు తీసుకెళ్ళరు. ఒకవేళ నేను అనుకోండి, ఒకవేళ వాళ్ళని మంచోళ్ళు, నేనైతే అడ్డంగా అడ్డపడిపోతాను. పొరపాటుని ఏది లేకపోయినా వచ్చారంటే ఒప్పుకోను. అదేంటండి, ఆ రోజు మా ఇంట్లో భోజనం పెట్టమంటే, నీ భోజనం నాకు అక్కర్లేదు, అవసరం అవుతే నేను పెట్టను కూడా పెట్టను, అక్కడ అస్సలు రాను. గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 విశ్వాసం. రెండోది విశ్వాసమునందు సద్గుణం అన్నాడు. చూడండి ఏంటది? కొంతమంది విశ్వాసం ఉంటుందండి, ఏముండదు. చెప్పారు కదా, మనిషి మంచోడేనట, గుణమే ఏంటది? గుడిసేటిది.
ఫీల్ అవుతున్నారు చెప్పడానికి. నాకు మొహమాటాలే లేవు, నేను చెప్తాను. గుణమే గుడిసేడుది. గుడిసేడుది అంటే బూత్ అనుకున్న బూతే, కానీ మీరు అనుకునే బూత్ కాదు. ఎందుకంటే మీకు అసలు మీనింగ్లు తెలీదు. ఎక్కడ లేని మీనింగ్లు తెలుస్తాయి మీకు. గుడిసేడుది అంటే అర్థమేంటి తెలుసా అండి? గుడి ప్లస్ చేటు అంటారు. గుడి ప్లస్ చేటు రెండు కలిపితే గుడి సేటు అంటారు. గుడి సేటు. గుడి అంటే దేవుడు ఉండే చోటు. దేవుడు ఉన్న దగ్గర చేటు ఉంటుందా? చేటు అంటే చెడు. దేవుడు ఉన్న దగ్గర చెడు ఉంటుందా? చెడు ఉన్న దగ్గర దేవుడు ఉంటాడా? ఉండడు. కానీ పూర్వం మన పెద్దలు ఉన్నారు చూసారా, మన ముదాములు, వీళ్ళందరూ పనికిమాల పనులను ఎక్కడ చేసేవారు అనుకున్నారు? గుడి వెనకాల అంటారు. అందుకని గుడి వెనక. ఈ రంగశాలందరూ నట మనోళ్ళు అంతకుముందు ఇటు తెల్ల బట్టలు వేసుకుని, సాయంత్రం తెల్ల బట్టలు, తెల్ల పంచోటి, తెల్ల షర్ట్ ఒకటి వేసుకుని, భుజాన్ని తువాలు ఒకటి వేసుకుని, సెంటు కొట్టుకుని బయలుదేరేవాడట. ఒరే ఎక్కడికి రా అంటే, ఎక్కడికి? గుడికి అనగా అబ్బా భక్తుడండి అనుకునేవారట. కానీ ఇటు వెళ్ళేది గుడికి కాదు, గుడి అనక పనికిమాల పని చేయడానికి వెళ్తున్నాడు. అందుకనే వెళ్ళేది గుడికే, కానీ దేనికి? దేవుడి కోసం కాదు. ఎక్కడికి? చెడు చేయడానికి వెళ్తున్నాడు. గుడి వెనక చెడు. ఇక ఆలనే మేము గుడి వెనకాల చేసేవారు, ఇప్పుడు గుళ్ళోనే చేస్తున్నారు. ఇప్పుడు మనల్ని ఏమనాలి? ఈ రోజు చర్చికి వచ్చి పనికిమాల పనులు చేస్తున్నారు లేదా? మళ్ళీ పైగా అక్కడెక్కడ కాదు, డైరెక్ట్గా చర్చిలోనే చేసేవాడు ఉన్నారు. డైరెక్ట్గా చర్చిలోనే. నువ్వు ఎక్కడ ప్రేమించుకున్నావురా? ఎక్కడ? చూపులు కలిసినట్టు ఎక్కడ? పొడిచేది కళ్ళు రెండు మీ ఇద్దరికే చూపులు కలిసినాయి చర్చిలో. చూపులు కలిసినాయా? చూపులు కలిసినాయి ఎక్కడ? చర్చిలో కలిసినాయి. మనసులు కలిసినాయి చర్చిలో. మాటలు కలిసినాయి చర్చిలో. చర్చిలు ఎందుకు కలిసినాయి? చర్చిలు ఇవెందుకు కలిసినాయి? ఎందుకు కలిసి? నువ్వు ఎక్కడికి వచ్చి ఏం పనులు చేస్తున్నావు? ఎక్కడికి వచ్చేస్తున్నావు తెలుసా? ఉళ్ళోకి వచ్చి ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నావు అంటే నేనేం చేయాలి? నువ్వు ఎలాంటోడు? వీడికి ఏం లేదు, వచ్చేది చర్చికే, వచ్చేది దేవుడి దగ్గరికే, కానీ చేసేది చెడు. ఎందుకు చేస్తున్నాడు? వీడికి లేనిదేంటి? గుణం. దేవుడు అన్నాడు, నీకు గుణం కాదు ఉండాల్సింది. ఏంటది? విశ్వాసం ఉండాలి. నెక్స్ట్ సద్గుణం ఉండాలి. కొందరికి విశ్వాసం ఉంది, నేను ప్రభువునే నమ్ముతానండి, ఎవరే నమ్మనండి, నేను చర్చికే వెళ్తానండి, ఎక్కడికి వెళ్ళనండి, నేను ప్రభువుకు తప్ప దండం ఇంకెవ్వరికి పెట్టనండి, నేను ప్రభువు కోసం తలిచ్చేస్తానండి అంటాడు. కానీ బతుకంత దరిద్రం. దేవుడు అన్నాడు, నా పట్ల ఎంత విశ్వాసం ఉంటుందో అంతే సద్గుణం నా దగ్గర ఉండాలి అన్నాడు. సద్గుణం. ఇప్పుడు చెప్పండి, మన దగ్గర చాలా మందికి విశ్వాసం ఉంటుంది, రెండోది ఏంటి? సద్గుణం ఉండదు. గుళ్ళోకి వచ్చి కూడా నాటకాలు ఆడిన పోనీ, గుళ్ళో కదండి బయట వేస్తానంటే, నువ్వు గుళ్ళో అయినా బయట అయినా నీ గుణం బాగుండాలి. బాగోకపోతే మిస్ అయిందన్నమాట. దావీదు చాలా గొప్ప విశ్వాసి, కానీ ఒకరోజు పోగొట్టుకున్నాడు. ఏంటది? గుణం. ఎప్పుడు? మేడ మీద తిరుగుతున్నాడట. తిరుగుతున్న ఆయన కింద స్నానం చేస్తున్న ఒక ఆవిడని చూశాడు. చూసిన రోజు ఏం పోయింది తెలుసా? సుబుద్ధిని కోల్పోయాడు. దావీదు గురించి చాలా సందర్భాలు అంటూ సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. యుద్ధంలో సుబుద్ధి ఉంది, రాజ్య పరిపాలన సుబుద్ధి ఉంది, దేవుని ఆరాధించడంలో సుబుద్ధి ఉంది, కానీ ఎక్కడ లేదు. ఒక పాపం చేసే రోజున సుబుద్ధిని కోల్పోయాడు, గుణాన్ని కోల్పోయాడు. దేవుడు ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడంటే విశ్వాసి, గొప్ప గాయకుడు, గొప్ప కీర్తనాకారుడు, గొప్ప రాజు, ఘనమైన కార్యాలు చేశాడు కదా. జస్ట్ ఒకసారి కదా తప్పు చేశాడంటే ఆయన అన్నాడు, నువ్వు తప్పు చేశావు. సంవత్సరం తర్వాత నాతాను ప్రవక్తను పంపించి లెంపలు వాయించాడు. ఏంటో తెలుసా? నువ్వు తప్పు చేశావు, నువ్వు రహస్యంగా చేసావు కదా, నీ బతుకును బట్టబయలు చేయకపోతే అప్పుడు అడుగు అన్నాడు. అనలేదా? అన్నాడు. ఎందుకన్నాడు? ఆయనకి విశ్వాసం ఎంత ముఖ్యమో సద్గుణం కూడా అంతే ముఖ్యం. ఒక తప్పు చేసిన దావీదు గారిని రోడ్డుకి ఈడ్చేసాడంటే మనల్ని ఈడుస్తాడు ఏడవడ. కొంతమందికి భయం వేయట్లేదండి, అన్ని డిలీట్ చేస్తున్నాను అనుకున్నారు. నువ్వు డిలీట్ చేయి. మీరు గమనించండి, బత్షెబతో తప్పు చేసిన తర్వాత దావీదు గారు ఏం చేశాడు తెలుసా? జాగ్రత్తగా వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చేసాడు. ఆయనే కాదు, అమ్మ బత్షెబ గారు కూడా ఏం చేశారు?
స్నానం చేసి ఆవిడింటికి వెళ్ళిపోయింది, స్నానం చేసి ఈయనింటికి వెళ్ళిపోయాడు. ఇద్దరు స్నానం చేసామనుకుంటే తెలుసా, అమ్మయ్య క్లీన్ అండ్ క్లీన్ అయిపోయాం అని. కానీ ఇద్దరు కడిగేసుకున్నారు, పైన ఆయన కడగల. మన పాపాలు మనం కడిగేసుకుంటే పోవు, ఒక ఆయన కడగాలి. ఆయన కడగకపోతే ఆయన పాపాలు కడగాలంటే నేను రోడ్డుకేసి శాపంతో ఉన్నట్టు తోమేసిన తర్వాత అప్పుడు కడుగుతాడు. కడిగేటట్టుగా చేసుకోకండి, ముందే క్లీన్ అండ్ క్లీన్గా ఉండండి. అందుకే ఆయనకి విశ్వాసం ముఖ్యం, రెండవది సద్గుణం కూడా ముఖ్యం. దీని గురించి ఒక్కొక్క దాని గురించే ఓ 4 రోజులు మాట్లాడొచ్చు, కానీ మనకు అంత టైం లేదు కాబట్టి ఎదరగలుగుతాం. సద్గుణం తర్వాత జ్ఞానం. ఏంటదట? జ్ఞానం దేనికండి? ఒకటి విశ్వాసం, రెండోది ఏంటి? సద్గుణం. సద్గుణం నందు జ్ఞానం దేనికి? అసలు జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి చెప్పండి. జ్ఞానం అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు నేను ఇక్కడ రావాలి, రెడీ రావడానికి ఏం చేశాను? రెడీ అయ్యి వచ్చాను. ఇలా కాకుండా ప్యాంటు షర్ట్ వేసుకుని వచ్చాను కదా, అలా కాకుండా నైట్ వేసుకుని వచ్చేసాను అనుకోండి, ఏమంటారు చెప్పండి? ఏమంటారు? పంజాబ్ డ్రెస్ వేసుకుని వచ్చేసాను అనుకోండి, ఏమంటారు? చీర కట్టుకుని వచ్చేస్తే ఏమంటారు? పోనీ అలా కాకుండా ప్యాంట్ పైన వేసుకుని సొక్క కింద వేసుకుని వచ్చేసాను ఏమంటారు? వీడి జ్ఞానం లేదురా అంటారా అనరా? అంటే చెయ్యాల్సిన పనులు ఎలా చెయ్యాలో అలా చేయడం జ్ఞానం. కొంతమందికి దేవుని దగ్గర విశ్వాసం ఉంటుంది, సద్గుణం కూడా ఉంటుంది, రెండు ఉంటాయి. మంచోలే మనుషులు, పాపం చేయరు, పవిత్రంగా ఉంటారు, దేవుడు అంటే విపరీతమైన భక్తి ఉంటుంది, కానీ వీళ్ళకి ఏముండదు? జ్ఞానం ఉండదు. ఏంటి ఆ జ్ఞానం అంటే? ప్రార్థన ఎలా చేయాలో అలా చేయరు, పాటలు ఎలా పాడాలో అలా పాడరు, ఆరాధన ఎలా చేయాలో అలా చేయరు. అందుకే మీరు గమనించండి, చాలా మంది భక్తులకి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అని చెప్పి ఏం చేస్తున్నారు? గంతులేస్తున్నారు, కేకలేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నావు అంటే వీళ్ళకి ఆరాధన ఎలా చేయాలో తెలియదు. ప్రార్థన పేరట పొలికేకలు పెట్టేవాళ్ళు ఉన్నారు, ప్రార్థన పేరట ఎక్కిలేసాలు వేసేవాళ్ళు ఉన్నారు లేరా? ఒక ఆయన గోను పట్ట వేసేసుకున్నాడట, ఇంకొక ఆయన తాటాకులు కట్టేసుకున్నాడట, ఇంకొక ఆయన అరిటాకులు కట్టుకుని ప్రార్థన చేస్తున్నాడట. దేనికి? దీని ఏమంటారు చెప్పండి? దేవుడు అరిటాకులు కట్టుకుని చేయమన్నాడా? దేవుడు తాటాకులు కట్టుకుని చేయమన్నాడా? దేవుడు గోను పట్టేసి చేయమన్నాడా? ఎలా చేయమన్నాడు? ఉపవాస ప్రార్థన ఎలా చేయమన్నాడండి? నువ్వు తలంటుకుని చేయమన్నాడా? ప్రభువేగా చెప్పింది. మరి నువ్వెందుకు ఈ తాటకలు కడిగి తిరుగుతున్నావు? చెప్పు, నీకేం లేదు? జ్ఞానం లేదు. ఇంకోటి ఏంటి తెలుసా అండి? నైటీ వేసుకోక్కర్లా. మన తాతలు పూర్వం ఏం వేసుకునేవారు? మన తాతలు వేసుకునే డ్రెస్ ఇప్పుడు వేసుకుని కనపడరు, ఏమంటారు? ఇప్పుడు యవ్వనస్తుడు, ఒక యవ్వనంలో ఉన్నటువంటి కుర్రోడు తాతలు వేసుకున్నటువంటి ఆ కాలపు డ్రెస్ వేసుకుని ఇప్పుడు వచ్చాడు బయటికి, ఎలా చూస్తాం? ఈ డేటర్ ఎలా ఉన్నాడు అంటారా? మనం ఏం ఫాలో అవ్వాలి? ట్రెండ్ ఫాలో అవ్వాలి కదా. అలా కాకుండా ఆదిమానవ డ్రెస్ వేసుకుని వచ్చామనుకోండి, ఏమంటారు? రాతి యుగం నాటి డ్రెస్ వేసుకున్నాం ఏమంటారు? అదే జ్ఞానం లేకపోవడం. ఏ టైంలో ఎలా ఉండాలి అలా ఉండాలి, దాన్నే జ్ఞానం లేకపోవడం. ఇంట్లో ఎవరో చచ్చిపోయారండి, చనిపోయినప్పుడు ఎలా ఉండాలి? జాగ్రత్తగాను ఇంట్లోకి వెళ్ళి పట్టు చీర ఒకటి తీసుకుని, ఇవిడ అత్తగారు చచ్చిపోయింది, పట్టు చీర తీసుకుని కట్టేసుకుని ఒంటి నిండుగా బంగారు నగలు ఎట్టుకుని పౌడర్ రాసుకుని మేకప్ వేసుకుని వచ్చి కూర్చుని బాగున్నావు అక్క అందనుకోండి, ఏమంటారు? చెమడాలు ఒలిచారు. పక్కన చచ్చిపోతే సింగారించుకుని వస్తావా, సిగ్గుందా లేదని అడగరా? ఇదేంటండి బట్టలు కట్టుకోవడం తప్ప అంటే ఏమంటారు? ఈ టైంలో కట్టుకోవడం తప్పే. ఏ టైంలో ఎలా ఉండాలో అలా ఉండడం ఏమంటారు? దాన్నే జ్ఞానం అంటారు. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులకి చాలా మంది జ్ఞానం ఉంటుందా? ఏం చేస్తున్నారంటే గిటార్ ఇచ్చుకుని డాన్స్ చేస్తా అంటున్నాడు, వర్షిప్ అన్నాడు. అందుకే ఈ గిటార్ బ్యాచ్ ఎక్కువైపోయింది, మనకి ఎక్కువైపోయి ఏంట్రా వర్షిప్ అన్నాడు. ఏంటి అది వర్షిప్పా? నీకు జ్ఞానం లేదు, నీకు ఏది ఎలా చేయాలి నీకు తెలియదు. నీకు ఇక వాక్యం ఎలా చెప్పాలి? కడుపు ఉబ్బుపోవాలట, అవునా? కడుపు కోసేది మీకు, కడుపు ఉబ్బుపోవాలట. ఎలా ఉబ్బుపోవాలి? నవ్వించి ఏమైపోవాలట? అందుకే మనకి ఎవరు ఫేమస్ అనుకున్నారు స్పీకర్లో? ఎవరు? కడుపుబ్బ నవ్వేస్తే ఒక రోజుకి 40-50 వేలట వాళ్ళ కానుక.
ఇచ్చికి తెచ్చుకుంటున్నారు. ఎందుకు? మా పళ్ళు అన్ని బయటెట్టి మేము ఏం చేయాలి? నవ్వేసి వెళ్ళిపోవాలి. నవ్విని మీకు సిగ్గులేదు, నవ్వించిన ఆడికి సిగ్గులేదు. ఇద్దరు కలిపి చెక్కేస్తాడు గుండు రేపొద్దున. నవ్వించినందుకు ఆడికి, నవ్వినందుకు మీకు కలిపి ఉంటుంది భజన. ఆయన అన్నాడు, ఒకటి విశ్వాసం, రెండవది సద్గుణం, మూడవది జ్ఞానం. ఇప్పుడు చెప్పండి, 3 ఉన్నాయా? ఉంటే మీరు ధన్యులు, లేకపోతే వెతుక్కోండి. ఇంతకుమించి నేను చెప్పేది ఏం లేదు. ఉన్నాయా? ఉంటే మీరు ధన్యులు, లేకపోతే వెతుక్కోండి. రెండవది, తర్వాతది జ్ఞానమునందు ఏంటది? ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అంటే క్రైస్తవుడికి ఏముండకూడదు? ఎక్కువ ఆశలు ఉండకూడదు. మరి మనకి ఈ మధ్యకాలంలో క్రైస్తవులకి ఆశలు ఎక్కువైపోయినాయండి. క్రైస్తవులకి, మనకు ఆశలు ఏంటండి? అందుకే మీరు గమనించండి, పోటీ ఎక్కువైపోయింది. ఆశల్లో పోటీ, మేకప్లు, చివరికి ఓవర్ మేకప్లు, అందం మీద ఆసక్తి పెరిగిపోయింది. ఏంటంటే నేను అలా కనబడాలి, ఇది కూడా ఆశే. అందుకే మీరు గమనించండి, ఒకప్పుడు ఒకే డ్రెస్ ఉండేది మన వాళ్ళందరికీ. ఏంటా డ్రెస్సు? చచ్చికెళ్ళే వాళ్ళకి వైట్, మెడలో ఉండేవి కావు, చెవులకు ఉండేవి కావు, నెక్స్ట్ తలలో ఏం పెట్టుకోవడానికి లేదు. వచ్చి ఎలా కూర్చోవాలి? మరలా ముసుగేసుకుని కూర్చోవాలి. ఇప్పుడు ఏంటి? ప్యాంటు చొక్క వేసుకుని వచ్చేస్తుంది ఆవిడ. ప్యాంటు చొక్క వేసుకుని ఎక్కడికి వస్తావు? నువ్వు స్త్రీవో పురుషుడువో? కొన్ని చోట్ల ఇలా మగాళ్ళు ఆడాలో అర్థం కావట్లేదండి. ఆడేమో జుట్టు పెంచుకుని జల్లేసుకుంటాడు. ఆడు అమ్మ అంటే వెనక్కి తెలిసి, నేను అమ్మను కాదు అయ్యనంటున్నాడు. ఏళ్ళ దగ్గరకు వచ్చి ఒరే అన్నావు అనుకోండి, నేను ఒరే కాదు ఒసే అంటుంది ఈవిడ. ఏమనాలి? నేను ముందు చూసినా చెప్పలేకపోతున్నాం, వెనక చూసినా చెప్పలేకపోతున్నాం. ఏంటి దరిద్రం ఏంటంటే, ఏమో వీళ్ళేమో అలా మారిపోతున్నారు, వాళ్ళేమో ఇలా మారిపోతుంది. ఏంట్రా అంటే ఇదేం దిక్కుమాలిన ఆశ? అంటే నాకు ప్యాంటు చొక్క వేసుకోవాలని ఆశ అండి అంటున్నాడు. మరి నీకు అంటే నాకు చీర కట్టుకోవాలని ఆశ. ఇదేం ఆశ? దిక్కుమాలిన ఆశ. ఇవేం ఆశలండి? ఇలా అయిపోయారు జనం. ఇక ఇవనుకుంటే ఇంతకు మించి నాకు ఏముండాలి? ఒకప్పుడు 10 మంది మనుషులున్నా ఏముండేది? గుడిసె ఒకటే. ఇప్పుడు 2 గదులున్నా సరిపోవట్లేదట. ఎన్ని కావాలి? 3 బెడ్రూమ్ కావాలట. 3 బెడ్రూమ్ వచ్చిన తర్వాత నాకు 4 బెడ్రూమ్లు కావాలి. తర్వాత మేడ మీద మేడ. ఆశలకు అద్దుందా? ఈ ఆశలకు అద్దు లేదు. మీరు గమనించండి, మనకి ఎంత ఉన్నా సరిపోవట్లేదు. కానీ దేవుడు అంటాడు, నీ ఆశలకు హద్దు ఉండాలి. లోకం ఆశపడినట్టు మనం ఆశపడకూడదు. లోకం ఎంతో ఆశిస్తుంది, మనం ఆశించకూడదు. మనం ఏం ఆశించాలి చెప్పండి? ప్రార్థన, పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ నామము నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును. మా అనుదిన ఆహారము. ఈ ప్రార్థన ఎప్పుడైనా మీరు సాయంత్రం కానీ పొద్దున కానీ చేశారా? ప్రభువా ఈ పూట కాస్తంత భోజనమే పెట్టు ప్రభు అని అలా చేసామని ఏమంటాం? ప్రభు 10 కాసులే ఉంది ప్రభు బంగారం, బోర్డంతా ఏడి పెరిగిపోయింది, ఇప్పుడు కొనే స్తోమత కూడా నా దగ్గర లేదు, నువ్వేం చేస్తావో చేసి ఈ 10 కాసులను ఏం చేయి, 25 కాసులుగా మార్చి ప్రభు. ఇదే ఇలాంటి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నట్లేరా? ప్రార్థన చేయడం సాక్ష్యాలు చెప్తున్నారండి టీవీలో సిగ్గు లేకుండా. నా అకౌంట్లోకి ఎక్కడి నుంచి వచ్చి డబ్బులు అడిపోయినా అంటున్నాడు ఒక ఆయన. డబ్బులు అడిపోయినాయా? ఏంటి ఇవేంటి అంటే మనం ఏమైపోతున్నాం? ప్రభు అన్నాడు, ఎక్కువద్దు, మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయి. ఇంకోటి తెలుసా, ఆశలే వద్దంటే ఆ ఆశలన్నీ తీసుకొచ్చి ఎక్కడ పడతా ఉన్నారు, డైలీ మోకాళ్ళు వేసేసి ప్రభువా లిస్ట్ చెప్తున్నాను చూసుకో ప్రభు చూసుకో. ఒకవేళ ప్రభు ప్రత్యక్షమయ్యి మనందరి దగ్గర ప్రత్యక్షమయ్యి, ఒరే నీ కోరిక ఏంటో చెప్పరా అనడం కూడా ఏం చెప్తాం? నాకెందుకు ప్రభువా, నువ్వు హాయిగా నువ్వు పరలోకం వెళ్ళిపో, నువ్వు తిరిగి వచ్చి నన్ను తీసుకెళ్ళి అంటావా? ఏమంటావు చెప్పండి? ఒకవేళ ప్రత్యక్షమై మమ్మల్ని అడిగితే ఏమంటారు?
వెంటనే ప్రభువా ఒక్క నిమిషం టైమి, చుట్టుపక్కల ఉన్న అందరిని అడిగేస్తాను, ఎందుకంటే ఏమడగనే అని. మళ్ళీ ఏం అడగనరా అని అడుగుతాడు. ఇలాంటి కోరికలు ఉంటాయి మనకి. కానీ ప్రభు అన్నాడు, నీకు ఆశ నిగ్రహం. చెప్పండి, మన ఆశలకు నిగ్రహం ఉందా లేదా? ఉందా లేదా? ఈరోజు సమాజంలో దరిద్రం ఏంటి తెలుసా? కట్టుకున్న భార్య సరిపోవట్లేదు, ఇంకొక ఆవిడ కావాలి. తర్వాత కట్టుకున్న భర్త సరిపోవట్లేదు, దీన్ని ఏమంటారు? ఒకప్పుడు ఒక్కళ్ళతో ఆగిపోయారు, మరి ఇప్పుడు ఆశలకు అంతు లేదు. చివరికి భాగస్వాముల దగ్గర కూడా ఆశలు చావట్లేదు. మిమ్మల్ని ఏమనాలి? ప్రభు చెప్పిన మాట ఏంటి? లోకంలో ఎలాగైనా ఉండేవాళ్ళు, కానీ సంఘములో ఉన్న మనం, దేవుని దగ్గర ఉన్న మనం, కొన్ని నియమాలు ఉండాలి. ఏంటంటే నీకు ఆశలకు హద్దు ఉండాలి, నీకు ఆశ నిగ్రహం ఉండాలి. ఇంకా చెప్పాలంటే నీ కళ్ళ ముందు దేవుడు కాదన్నది పెడితే దాని మీద నీ కోరిక పట్టుకూడదు. ఎవరు నమ్మావో తెలుసా? ప్రభువు గట 40 రోజుల పాటు ఏమీ తినలేదట, ఏమీ తాగలేదట, భయంకరమైన ఆకలితో ఉన్నాడు. ఆకలితో ఉన్నప్పుడు దెయ్యం వచ్చి అంటుంది, ఇదిగో ఈ రాయిని ఏం చేయి, రొట్టెగా మార్చుకోమంటే ఆయన చెప్పిన మాట తెలుసా? నాకొద్దు అన్నాడు. నాకొద్దు. 40 రోజుల పాటు భయంకరమైన ఆకలితో ఉంటే గడ్డి పెట్టిన తినేస్తారు, తెలుసా మీకు? గడ్డి పెట్టిన. కానీ ఆయన అన్నాడు ఆ టైంలో, ఆయన ఆకలికి కూడా ఆశపడలేదు ఆయన. మరి మనం అవసరం లేదని కూడా ఆశపడుతున్నాం. ఆశ నిగ్రహం. ఎన్నోది? 4వది. నెక్స్ట్ ఏంటది? సహనం. ఏంటది? ఇంకో 4 సార్లు అడిగాను అనుకోండి, ఆ సహనమే పోయి చేతిలో ఏది ఉంటే అది గట్టెట్టేస్తారు. అవునా కాదా? దేవుడు అంటున్నాడు ఏముండాలి? సహనం. మనకి ఏముండదు? అదేముండదు. ఎవడన్నాడట, నా పేరు దయ, నాకు లేనిది దయే అన్నాడట. నా పేరు శాంతి, నాకు లేదు మనశ్శాంతి అన్నదట. ఇలా ఉంది మనకి దేవుడు అడుగుతున్నాడు నీకేముండాలి? సహనం. మనం అంటాం, ప్రభువా నా దగ్గర లేనిదే సహనం. అస్సలు సహనం, ఈ తరానికి అస్సలు సహనం లేదండి. అస్సలు. ఒకప్పుడు చూసారా, మామగారు తిట్టినా, అత్తగారు తిట్టినా, భర్త కొట్టేసినా ఏం చేసేవారు? సహనం. మరి ఇప్పుడు ఇద్దరు నడురోడ్డు మీద కూడా వేసుకున్నారు. ఎంత దరిద్రమో తెలుసండి. మరి ఏం నది బిజ్జో కాల బిజ్జో తెలీదు, మరి ట్రైన్ బస్సు తెలియదు. మొత్తానికి ట్రైన్ అనుకుంటా, బ్రిడ్జి మీద ఆగింది, ఆ ట్రైన్ నుంచి కింద దిగారు. మరి ఎందుకు గొడవ వచ్చింది తెలియదు ఇద్దరికి. ఆ బ్రిడ్జి మీద పైనుండి కొట్టేసుకుని ఫస్ట్ ఈవిడ కొట్టేసింది అలా ఆయన్ని. నన్నే కొడతావా అని చెప్పి ఆయన తిరిగి కొట్టేసాడు. నన్ను కొడతావా అని చెప్పి పిల్లోని తీసుకుని నదిలో దూకేసిందండి ఆవిడ. పిల్లోని తీసుకుని, పోయావు నువ్వు, పోరాదా? ఎవరిని? పిల్లోని కూడా తీసుకుని అంటే నదిలోకి దూకేసింది. అంటే ఏమన్నా? ఏం లేదు, ఇవిడికి సహనం లేదు. ఈ రోజు సహనాలు లేవు. అందుకే కాపురాలు నిలబట్టలేదు, కుటుంబాలు నిలబట్టలేదు, బంధాలు నిలబట్టలేదు. ఏది ఎందుకు నిలబట్టలేదు తెలుసా? ఏం లేవు, సహనాలు లేవు. చివరికి పోని కాపురాలు బంధాలే కాదు, సంఘాలు కూడా నిలబట్టలేదు. ఎందుకు నిలబట్టలేదు? సంఘాల్లో కూడా ఏం లేదు, సహనం లేదు. ఎవరిని మొక్కుతున్నాం మనం, ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎవరిని నమ్ముకున్నాం? ప్రభువుని నమ్ముకు నీకు లేనిది సహనం. కానీ ఆయన సహనం ఏందో తెలుసా? వాళ్ళంతా చీరేసిన తర్వాత సిలువను వేలాడుతున్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు తిడుతున్నారట ఆయన. పైగా ప్రతి వాడు దూషిస్తుంటే ఆ టైంలో ఆయన చేసిన మాట ఏంటి తెలుసా? ఆయన చేసిన ప్రార్థన ఏంటి తెలుసా? ఏమన్నా? తండ్రి ఎంత సహనమా, ఎంత సహనం. చంపేస్తున్నప్పుడు కూడా ఆయన అన్నాడు సహనంతో, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు. మరి మనం ఊరకనే సహనాన్ని కోల్పోతున్నాం. మళ్ళీ చెప్తున్నాను, ఇవి చాలా ప్రాముఖ్యమైన. సహనం నీకుండాలి, సహనం నీకుండాలి. నువ్వు ఎవరివైనా, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా ఎవరివైనా సహనం నీకుండాలి. సహనం ఆయన అడుగుతాడు,
నువ్వు సహించువారు ధన్యులు. సహించువారు ధన్యులు. సహనం. నెక్స్ట్, సహనమునందు భక్తి. ఇప్పుడు వచ్చిందండి భక్తి. కానీ ఫస్ట్ మన టైటిల్ ఏంటి? అమ్మా నువ్వెవరు అంటే, నేను ఎవరో తెలుసా? ఎవరు? భక్తురాలు. నువ్వెవరోరా? భక్తుడిని. ఫస్ట్ ట్యాగ్ వేసుకుని తిరుగుతాం మనం. నేను భక్తుడిని, భక్తురాలు. కానీ నువ్వు చెప్పుకుంటావు, నేను తెల్లకోట వేసుకుని మెడలో చెతస్కోప్ వేసుకుని నేను డాక్టర్ని, రండి ఆపరేషన్ చేస్తానంటే వస్తారా? డాక్టర్ని నేను చెప్పకూడదు, ఎవరు చెప్పాలి? గవర్నమెంట్ నాకు సర్టిఫికెట్ ఇవ్వాలి, ఇతను డాక్టరు, ఇతని దగ్గర మీరు ఏం చేయండి, ధైర్యంగా వైద్యము చేయించుకోండి. అలాగే భక్తులు మనం చెప్పకూడదు, దేవుడు చెప్పాలి. ఏంటంటే వీళ్ళ భక్తులు, వీళ్ళ నా భక్తులు అని చెప్పని సర్టిఫికెట్ ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తాడు? పైన క్వాలిటీస్ అన్నీ ఉంటే అప్పుడు నువ్వు భక్తుడు అవుతావు. ఎప్పుడు? విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము ఉంటే ఈ 5 తర్వాత ఏమవుతావు? నువ్వు భక్తుడు అవుతావు. కానీ ఫస్ట్ మనం ఏమంటాం? మేం భక్తులు. మనం ఎప్పుడో వీడియో మాట్లాడి ఈ ఫోన్ వీడియోస్ ఉన్నాయి చూసారా, అడల్ట్ వీడియోస్, అశ్లీల చిత్రాలు అంటారు, బూతు బొమ్మలని. అవి చూడకూడదని మాట్లాడితే ఒక ఆయన కామెంట్ పెట్టాడు. ఏమనుకుంటున్నారు? అన్న, విదేశాల్లో ఉన్న క్రైస్తవులందరూ యాక్ట్ చేస్తున్నారు కదన్నా, యాక్ట్ చేసే వాళ్ళందరూ ఎవరు? క్రైస్తవులే కదని. ఎలా అనుకున్నావు నువ్వు క్రైస్తవులని? క్రైస్తవుడు అంటే ఎవడు పడతాడు అయిపోతాడా? క్రైస్తవుడు అంటే పేరు పెట్టుకుంటే క్రైస్తవుడు అయిపోతాడా? క్రైస్తవులని ఎలా, ఏ కొలమానంతో నువ్వు క్రైస్తవులు అని చెప్తున్నావు నువ్వు? అంటే ఏదో యాకోబు, ఏసేవు అని పేరు పెట్టుకుంటే క్రైస్తవుడా? మెళ్ళో సిలువేసుకుంటే క్రైస్తవుడు అయిపోతాడా? దేని బట్టి క్రైస్తవుడు? క్రైస్తవుడు అని ఎలా అయిపోయాడు? దేని బట్టి నువ్వు క్రైస్తవుడు అన్నావు అతన్ని? క్రైస్తవుడు ఎప్పుడవుతాడు తెలుసా? అంతియొకయలో ఉన్న వారినట ఏమని పిలిచారు? క్రైస్తవులు అన్నారట. ఎందుకన్నారు? వాళ్ళు చెప్పుకోలేదు మేము క్రైస్తవులమని. లోకం వాళ్ళని చూసి అంటున్న మాట ఏంటంటే వీళ్ళు ఎవరు? క్రైస్తవులు. ఎందుకన్నారు తెలుసా? వాళ్ళు ఏం చూశారు? విశ్వాసం చూశారు. వాళ్ళు ఏం చూశారు? సద్గుణం చూశారు. వాళ్ళు ఏం చూశారు? జ్ఞానం చూశారు. వాళ్ళు ఏం చూశారు? ఆశా నిగ్రహం చూశారు. వాళ్ళు ఏం చూశారు? సహనం చూశారు. ఇవన్నీ చూసి వీళ్ళు ఎవరిని అనుసరిస్తున్నారు? ప్రభువుని అనుసరిస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఎవరు? క్రీస్తు యొక్క భక్తులు. వీళ్ళే క్రైస్తవులని చెప్పారట. వీళ్ళు ఎవరు కనబడుతున్నారు అంటే క్రీస్తులా నడుస్తున్నారు కాబట్టి ఏమయ్యారు? క్రైస్తవులయ్యారు. అంతేగాని వాళ్ళ మెళ్ళలో సిలువ ఉందా? వాళ్ళ చేతికి ప్రభు ఉంగరం ఉందా? ఏముంది? దేని బట్టి అన్నారు క్రైస్తవులు? కానీ మనం ఏమనుకున్నాం? మీరెవరంటే ఏమంటారు తెలుసా? గోడ మీద ఫోటో చూడలేదండి, ఎవరిదో ఫోటో అంటే ప్రభు ఫోటో పెట్టుకుని నువ్వేమైపోయావు? క్రైస్తవుని అయిపోయి అనుకున్నావా? ప్రభు ఫోటో పెట్టుకుంటే క్రైస్తవులం అవ్వం. మరి ఎప్పుడు అవుతావు? ప్రభువులా బతికితప్పుడు అవుతాం. అందుకంటున్నాడు ఈ 5 క్వాలిటీస్ ఉంటే అప్పుడు నువ్వేమవుతావు? భక్తుడు అవుతావు. అప్పుడు నువ్వు చేసేది ఏమవుతుంది తెలుసా? భక్తి అవుతుంది. అవి లేకుండా నువ్వేం చేసిన ఏమవుతుంది? భక్తి అవుతుంది. అది భక్తి కాదు, విరక్తి. దేవునికి విరక్తి. మన మొహం కూడా చూడడానికి ఇష్టపడు. అందుకంటే వారు అసహ్యులు అన్నాడు. తాము దేవుని ఎరుగుదమని చెప్పి ఎరగనటువంటి వారు. వాళ్ళు దేవుని ఎరగనటువంటి వాడు, వాళ్ళు అసహ్యులు అన్నాడు. అంతే, అసహ్యులు, నాకు ఇష్టం లేని వాడు. ఇది చెప్పాడు. ఇది 6వది భక్తి. ఇక 7వది సహోదర ప్రేమ యందు, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయా అన్నాడు. చూడు ఏంటదట? సహోదర ప్రేమ యందు దయ. ఇంకా చెప్పాలంటే మనకి తెలుగు భాషలో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఇలా చేశారు, సహోదర ప్రేమ యందు దయ. కానీ మూల భాషలో ఏముంటుందంటే ప్రేమ యందు ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ యందు ప్రేమ ఏంటి అంటే మనలో ప్రేమ ఉండాలి, ఆ ప్రేమ యందు ఇంకో ప్రేమను అతికించుకుని ఉండాలి. ఏంటిది అంటే ఇది అర్థం చేసుకోవాలంటే ఇక్కడ సరైన ట్రాన్స్లేషన్ ఇది మనకి తెలుగులో చక్కగా అనువదించారు. ఏంటిదంటే సహోదర ప్రేమ. మీకు అర్థం కాదు, ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, వరద వచ్చింది, వరదలో 2 కొట్టుకెళ్ళిపోతున్నారు.
ఒకళ్ళు మీ అబ్బాయి, ఇంకొకళ్ళు పక్క వాళ్ళ అబ్బాయి. ఫస్ట్ ఎవరిని కాపాడతారు? మన అబ్బాయినే కాపాడతారు. మీ అబ్బాయినే ఫస్ట్ కాపాడతారు. ఎందుకు? బ్లడ్ రిలేషన్. వరదలో ఇద్దరు కొట్టుకెళ్ళిపోతున్నారు, ఒకరు మీ అన్నయ్య, ఇంకొకరు బయటోడు. ఫస్ట్ ఎవరిని కాపాడతారు? అన్నయ్యని. మీ తమ్ముడు కొట్టుకెళ్ళిపోతున్నాడు, ఫస్ట్ ఎవరిని? తమ్ముడు. అంటే ఫస్ట్ ఎవరికి ప్రియారిటీ ఇస్తాం? మన బంధువులకి ఇస్తాం. నెక్స్ట్ ఎవరికి ఇస్తాం? అప్పటికి మన వాళ్ళని కాపాడేసిన తర్వాత ఏమైనా అవకాశం ఉంటే అప్పుడు పక్కోళ్ళని కాపాడని ట్రై చేస్తాం. ఫస్ట్ ఎవరికి ప్రియారిటీ? మన వాళ్ళకి ఇస్తాం. ఎక్కడ కూడా క్రైస్తవులమైన మనం ప్రేమ కలిగి ఉండాలి. ఫస్ట్ ఏ ప్రేమ చెప్పండి? సహోదర ప్రేమ. ఫస్ట్ ఏ ప్రేమ ఉండాలి? సహోదరం. నెక్స్ట్ ఏ ప్రేమ ఉండాలి? ప్రేమ యందు ప్రేమ. ఇంకా చెప్పండి, సహోదర ప్రేమ యందు. నెక్స్ట్ దయా అన్నాడు చూడండి. అంటే బయట వాడికి చూపించేది దయ, కానీ సహోదరులు చూపించేది ప్రేమ. దేని బట్టి చెప్తున్నాడంటే ఫస్ట్ బయట మనకి బ్లడ్ రిలేషన్కి ఎలాంటి విలువిచ్చామో, రెండో సంఘములో ఉన్న మనం ఏ రిలేషన్? మందే రిలేషన్, బ్లడ్ రిలేషన్. ఏ రిలేషన్ తెలుసా? అక్కడ అమ్మా నాన్న బ్లడ్ అయితే ఎక్కడ? ప్రభు బ్లడ్. ప్రభు బ్లడ్. ఇప్పుడు మీరు గమనించండి, ఒకవేళ మనం ఎవరికైనా ప్రేమ చూపించాలి, ఒకళ్ళు ఆపదలో ఉన్నారు, ఒకళ్ళు పేదరికంలో ఉన్నాడు, సహాయం చేయాలి. ఎవరికి చేయాలి? ఫస్ట్ ఎవరు చేయాలి? సంఘములో ఉన్న వ్యక్తికి చేయాలి. మాటలు అర్థమవుతున్నాయా? అర్థం అవ్వట్లేదా? నిరసం వచ్చిందా? మాట్లాడుతుంది నేను, వస్తే ఎవరికి రావాలి? నాకు రావాలి. వింటుంది ఎవరు? మీరు. పైగా మీరు ఎలా ఉన్నారు? కూర్చున్నారు. నేను ఎలా ఉన్నాను? అది. కాబట్టి నీరసం నాకు వచ్చేదాకా మీకు రాకూడదు. అర్థమైందా? రైట్. ఫస్ట్ ఏముండాలి? సహోదర ప్రేమ. ఇంకా చెప్పాలంటే ఎవరికైనా సహాయం చేయాలంటే ఫస్ట్ ఎవరికి చేయాలి? సంఘానికి చేయాలి. సంఘానికి. కానీ కొంతమంది ఉన్నారండి మధ్యకాలంలో, కొంతమంది చూశాను ఏంటంటే, అబ్బాయి బర్త్డే అనుకోండి, అమ్మాయి బర్త్డే అయినా, ఏదైనా ఇంట్లో కార్యక్రమం అయితే వెంటనే భోజనాలు వండుకుంటున్నారు. బిర్యానీ చేసి ప్యాకెట్లు చేసుకుని సంచులో పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. బైక్ వేసుకుని వెళ్ళిపోయి దారంటే పంచుకుంటూ వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళిపోయి దారంటే ఎవరికి? రోడ్డు పక్కన పడుకుంటే పనిచేసి వస్తున్నాం. పనిచేసి పైగా బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి ఫోటో తీసుకుని సెల్ఫీ తీసుకుని నేను ఏం చేశాను? సేవ, పెద్ద సేవ చేశాడు, సంఘ సేవ. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆడెవడు రోడ్డు మీద ఎందుకు పడుకున్నాడు? ఎందుకు? ఆడేమో భార్య పిల్లలను వదిలేసి ఈడు తాగేసి రోడ్డు మీద పడుకుంటే నువ్వు వెళ్ళి ధైర్యం చెప్తావు, రే బలి వదిలేసేవరా, నీకెవరున్నారు? నేనున్నాను. ఈయన ఇలా చెప్తే బయటోడు చూసి ఏమనుకుంటాడు? అబ్బా ఈడు బతికే బాగుంది, ఎలా ఉంది ఇంట్లో, నేను భార్య పిల్లలతో, మా ఆవిడ అది లేదు ఇది లేదని తినేస్తుంది, నా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించాలి, వాళ్ళకి అవి కొనాలి ఇవి కొనాలి, నా బతుకంతా టార్చరే. వాడు చూడు బయట రోడ్డు మీద పడుకుంటే ఏం చేస్తున్నారు? బిర్యానీ పెడుతున్నారు. మళ్ళీ పైగా ఏదో టైంలో దుప్పట్లు కొని మళ్ళా పంచుకుంటా మళ్ళీ కప్పుకుంటూ వెళ్తారు. మళ్ళా కప్పేసి ఓ సెల్ఫీ తీసి ఏం చేశాం? దుప్పట్లు కప్పాం. ఎవడికి? ఆడేం దేశానికి సేవ చేశాడా? ఏం చేసి అలా అయిపోయాడు? అలా అయిపోవడం నిజంగా. ఒకవేళ ఏ పిల్లలు గెంటేశారు అనుకోండి, పిల్లలు ఉన్నారు గెంటేశారు, చూడట్లేదు, అలాంటి వాడు రోడ్డును పడితే సాయం చేయి, తప్పులేదు. కానీ తాడు పొంగడం లేకుండా, బరువు బాధ్యతలు లేకుండా అన్నీ వదిలేసి రోడ్డు పక్కన తిరుగుతుంటే వాడికి పెట్టి పైగా ఏమంటున్నావు? ప్రభు ప్రేమను బట్టి ఈరోజు ఏం చేశాను? మళ్ళీ ప్రభు ప్రేమ. ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడకండి, అస్సలు మాట్లాడకండి. మనం చేసేసి అనుకుంటాం నేను గొప్ప సేవ చేసేసాను. ఆయన అంటాడు, నువ్వు నాకు ఎప్పుడు చేసావు కూడా తెలియదు అంటాడు. నువ్వు ఎప్పుడు చేసావు కూడా నాకు తెలియదు. మనం కొన్ని నియమాలు ప్రభు పెట్టాడు, అవి ఫాలో అవ్వాలి. నీకు నచ్చింది చేసేయకు, నీకు నచ్చింది అస్సలు చేయకు. మీరు గమనించండి, ఫస్ట్ మనం హెల్ప్ చేస్తే ఎవరు చేయాలి తెలుసా? ఎవరికి? సంఘములో ఉన్నవాడు చేయాలి. ఎవరు? సహోదరు. సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ ఎవరు? సహోదరులు. నెక్స్ట్ నీ సంఘములో ఉన్న వాళ్ళందరూ, నీ సంఘంలో ఉన్న వాళ్ళందరికి అయిపోతే, లేదు నీ సంఘంలో ఉన్న వాళ్ళందరూ బాగుంటే, నువ్వు హెల్ప్ చేయాలనుకుంటే ఎవరు చేయాలి తెలుసా? నెక్స్ట్ పక్కన ఇంకో ఏముంది? వేరే సంఘం ఉంది, ఉందా లేదా?
మనతో పాటు సంఘాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. వాళ్ళకి చేయాలి. దేవుడు ఒక క్రమం చెప్పాడు. ఆ క్రమం చూడండి. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఫస్ట్ ఎవరు చేయాలట? వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి వాని పదార్థములన్నిటిలో, మంచి పదార్థములన్నిటిలో ఏమవ్వాలి? ఏటిల్లో మనం అవుతే మిగిలిపోయింది ఇచ్చేస్తాం. మిగిలిపోయింది మనలా ద బెస్ట్ ఇవ్వాలి. ఎవరికి? ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి? వాక్యం చెప్పేవాడికి ఇవ్వాలి. కానీ నేటి కాలంలో పండితులు ఎక్కువైపోయారండి. పండితులు ఎక్కువైపోయారు తెలుసా? చెప్పేవాడికి ఏమవరట? ఎవరికి ఇస్తావు? రోడ్లంటే తిరిగేవాడికి ఇస్తావా? ఇచ్చేసేమన్నాం వాళ్ళ. పైగా ప్రభు ప్రేమను బట్టి దుప్పట్లు పంచాం, అవునా? రగ్గులు పంచపోయావా? రగ్గులు పంచపోయావా? ఫస్ట్ ఎవరికి చేయాలి? ఫస్ట్ ఉపదేశించువానికి. ఫస్ట్ నీకు ఎవడైతే వాక్యోపదేశం చేస్తున్నాడు, అది కూడా ఎవరైతే నాణ్యమైన మేలుకరమైన వాక్యోపదేశం నీకు చేస్తున్నారో, హితబోధన చేస్తున్నారో, ఆ బోధకుని ఏం చేయాలి? ద బెస్ట్ ఇవ్వాలట. అతనికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వాలి. ఫస్ట్ పాస్టర్ గారికి. నెక్స్ట్ 10వ వచనం. కాబట్టి మనము మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల మేలు చేయాలి. కానీ ఫస్ట్ ఎవరికి? విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల ఫస్ట్ ఎవరు చేయాలి? విశ్వాస గృహం. ఏంటి ఆ విశ్వాస గృహం? సంఘం. సంఘానికి చేరిన వాడు చేయాలి. ఫస్ట్ పాస్టర్ గారికి చేయాలి, నెక్స్ట్ సంఘస్థులకు చేయాలి, తర్వాత ఎవరు చేయాలి? తర్వాత ఒకవేళ పక్క సంఘాలు ఉంటే ఆ సంఘాలకు చేయాలి. ఎందుకంటే వాళ్ళందరూ విశ్వాస గృహానికి చేరినవాడు. వాళ్ళందరూ అయిపోయారు. అప్పుడు ఎవరు? అప్పుడు బయటికి వెళ్ళి అప్పుడు ఎప్పుడు తెలుసా? అది కూడా ఎవరికి అనుకున్నారు? ఎవరికి పడితే వాళ్ళకి కాదు. ఒకవేళ అమ్మకు అనారోగ్యం వచ్చింది, అమ్మను బాగు చేయించడానికి అప్పులు పాలైపోయాడు. అలాంటి వాడికి ఏం చేయి? హెల్ప్ చేయి. ఎందుకో తెలుసా? బాధ్యతను వహిస్తే ఏమైపోయాడు? అతను అప్పులు పాలైపోయాడు. కుటుంబాన్ని పోషిస్తూ ఏదో ఒక బలమైన ఒక విపత్తు వచ్చింది, ప్రమాదం వచ్చింది, దానివల్ల ఓ యాక్సిడెంట్ అయ్యి అతనికి హాస్పిటల్ పెట్టడం వల్ల అప్పులు పాలైపోయాడు. అలాంటి వాడికి సహాయం చేయి. అతను బయటోడైనా సరే, ప్రభువు నమ్మని వాడైనా అలాంటి వాడికి చేసి, అది కూడా బాధ్యత కలిగిన వాడు. తాగుబోతూ తిరుగుబోతూ వ్యభిచారులకు కాదు, బాధ్యత కలిగిన వాడికి, కుటుంబం మీద బాధ్యత కలిగిన వాడు, తల్లిదండ్రులను ప్రేమించేవాడికి, భార్య పిల్లలను పోషించేవాడికి, కుటుంబం మీద బాధ్యత కలిగి బతుకుతున్న వాడికి ఒకవేళ ఆపద వస్తే అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి సహాయం చేయండి. చేస్తే అప్పుడు ఏం చూస్తారు తెలుసా? మనలో ప్రేమను చూసి ఎక్కడికి ఆకర్షింపబడతాడు? ప్రభువు దగ్గరికి ఆకర్షింపబడతాడు. అప్పుడు సహాయం చేసి, సార్ మీకోసం మేము ప్రార్థన చేస్తాం, దేవుడు మీ బాధలు తీరుస్తాడు, ఎలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని రక్షించాడు, మిమ్మల్ని కూడా రక్షిస్తాడు అని ప్రార్థన చేసాం. ప్రార్థన చేసి సహాయం చేయి. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు అతను పట్టుకుంటాడు. పట్టుకుని ఎక్కడ తీసుకొస్తాడు? విశ్వాస గృహానికి అతను కూడా పట్టుకొస్తాడు నీ ద్వారా. అందుకనే ఎవరికైనా హెల్ప్ చేస్తామని ఎందుకో తెలుసా? అతను నిలబెట్టి ఎక్కడికి నడిపించాలి? ప్రభు చెంతకు నడిపించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? దారంట పంచుకుంటూ వెళ్ళిపోయి ఏం చేసాం? సేవ చేశానని చెప్పకండి, అస్సలు చెప్పకండి. ఇవి దేవుడు అసలు లెగ్గట్టడు. మీరు గమనించండి, మొదటి శతాబ్దంలో యెరూషలేములో కరువు వచ్చింది. కరువు వస్తే పౌలు గారు ప్రతి సంఘం దగ్గర ఏం వసూలు చేశాడు తెలుసా? సందా వసూలు చేశాడు. వసూలు చేసి ఎవరి కట్టుకెళ్ళి ఇచ్చాడు? యెరూషలేములో ఉన్న సంఘానికి ఇచ్చాడు, బయట వాళ్ళకి ఇచ్చాడా? యెరూషలేములో కరువు సంఘానికి వచ్చిందా? అందరికీ వచ్చిందా? అందరికీ వచ్చింది. కానీ ఎవరు సాయం చేశాడు? సంఘానికి. మనమైతే ఏం చేస్తాం? కానుకలను నెట్టుకుపోయి యెరూషలేములో తాగుబోతులు తిరుగుబోతులు ఎవరుంటే వాళ్ళకి పంచేసి వచ్చేద్దాం. కానీ పౌలు గారు ఏమన్నాడు తెలుసా? ఇదిగో అక్కడ సంఘం బాధపడుతుంది, ఆ సంఘానికి మన సంఘాలను ఏం చేయాలి? సహాయం చేయాలని కానుకలు సంఘానికే ఇచ్చాడు, బయటోళ్ళకి కాదు. ఇప్పుడు చెప్పండి, మనం హెల్ప్ చేస్తే ఎవరికి చేయాలి? ఫస్ట్ సంఘానికి. ఫస్ట్ వాక్యోపదేశం ఇచ్చేవాడికి, నెక్స్ట్ సంఘస్థులకి చేయాలి. అది మన సంఘమైనా బయట సంఘం. ఎందుకంటే అవన్నీ ప్రభు సంఘాలే, పేర్లు వేరే ఉండొచ్చు,
ఆ మిగిలిన తతంగం తర్వాత చూసుకుందాం. గొడవలు ఫస్ట్ వాళ్ళు ఎవరు నమ్ముతున్నారు? ప్రభువు నమ్ముతున్నారు. ఆ ప్రేమ మన మధ్య ఉండాలి. ఆ ప్రేమ మన మధ్య ఉండాలి. అందుకే ఫస్ట్ సంఘానికి చేయాలి. అందుకనే ప్రభు అన్నాడట, నేను ఆకలి గొంటిని నాకు ఆహారం పెట్టారు, నేను దప్పిగొంటిని నాకు దాహానికి ఇచ్చారు, నేను రోగనే ఉంటిని నన్ను పరామర్శించ వచ్చారంటే. వీళ్ళు అన్నారు, మేము ఎప్పుడు చేసాం ప్రభు అంటే, అదిగో ఆ తాగుబోతుడికి చేసావు కదా, ఆడి చేస్తే నాకు చేసినట్టు అన్నాడా? ఆ రోడ్డు పక్కన పడుకున్నవాడు అన్నాడు కదా, ఆడి చేసావు కదా, ఆడి చేస్తే నాకు చేసినట్టు అన్నాడా? ఆ భార్య పిల్లలను వదిలేసి తిరుగుతున్నాడు కదా, ఆడి చేసావు కదా, ఆడి చేస్తే నాకు చేసినట్టు అన్నాడా? అలా అవుతే ఫస్ట్ ఎవరు వెళ్తారు తెలుసా పరలోకం? తాగుబోతులు వెళ్తారు. మీరు గమనించండి. హెల్పింగ్ నేచర్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారు? అందుకే ఎవరికన్నా డబ్బులు లేవు అనుకోండి తాగడానికి, ఇక్కడ అంటాడు దా షేర్ ఇస్తారు. అక్కడ భోజనం బెటర్ కానీ మందు మాత్రం చక్కగా పోస్తారు. డబ్బులు లేవా, రా నేను పోయింతాను. సినిమాకి వెళ్తున్నాం అనుకోండి, డబ్బులు లేవా, రా నేను టికెట్ తెస్తాను. హెల్పింగ్ నేచర్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారు? చెడిపోవడంలో బోడంత ఉంటుంది. అయితే పరలోకం ఎవరు వెళ్తారు అప్పుడు? వాళ్ళకి ఎట్టినోడు వెళ్ళడు. ప్రభు అన్నాడు వాళ్ళకి చేశారనలేదు, మరి ఏమన్నాడు? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరు వీళ్ళకి చేస్తే నాకు చేసినట్టే అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన సహోదరులు ఎవరు? రోడ్లంటే తిరిగేవాడా? తాగుబోతులు ఎవరు? దేవుని కోసం బతుకుతున్నవాడు, దేవుని కోసం దిగంబరగా మారిపోయినవాడు, దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టేసిన వాడు, దేవుని కోసం సమస్తం పోగొట్టుకున్నవాడు, దేవుని కోసం అల్పుడైపోయినవాడు. అలాంటి అల్పులకు చేస్తే ఎవరికి చేసినట్టట? ప్రభువుకు చేసినట్టు. కానీ లోకములో పనికిమాలినలు చేసి ఆయనకు పేరు పెట్టకండి. అందుకే అంటాడు ఫస్ట్ ఏ ప్రేమ? సహోదర ప్రేమ. నెక్స్ట్ దయా అని వచ్చాడు. సహోదర ప్రేమ యందు దయా. ఇది లిస్టు. ఎన్ని? ఇవి కాయిన్స్. ఎన్ని కాయిన్స్? ఆ స్త్రీకి ఎన్ని? 10. మనకెన్ని? ఇప్పుడు చెప్పండి. ఈ 8 ఉన్నాయా? మా దగ్గర 8 పుష్కలంగా ఉన్నాయన్నవాళ్ళు ఉంటే పరలోకం మీదే. ఎందుకంటే మీరు పరలోకం వెళ్ళిపోతారు. లేవా? అయితే ఏం చేయండి? నెతకండి. ఎక్కడ మిస్ అయినాయి? ప్రభు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, ఇచ్చినవి ఎక్కడ మిస్ అయ్యింది. ఇప్పుడు ఆ స్త్రీ ఏం చేసింది? ఇప్పుడు ఫస్ట్ ఏం చేసింది తెలిసింది? ఆ స్త్రీ ఏం చేసిందట? దీపము వెలిగి. ముగించేస్తాను, కంగారు పడకండి, ముగించేస్తాను. మిగిలింది రేపొద్దున మాట్లాడుకుందాం. దీపం ఏం చేసింది? వెలిగించింది. దీపం వెలిగించింది. ఫస్ట్ ఏం చేయాలి ఇప్పుడు? దీపం. ఏంటి ఆ దీపం? అది కూడా పేతురు గారు చెప్పారు. చూడండి 19వ వచనం, అదే అధ్యాయం 19వ వచనం. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకుంది, తెల్లవారు వేగు చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలిగిచ్చు దీపమై ఉందనొచ్చు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆ స్త్రీ ఏం చేసిందట? దీపం వెలిగించాడు. ఎందుకంటే ఏ కాయిన్ పోయిందో తెలియాలంటే ఫస్ట్ ఏం చేయాలి? దీపం వెలిగించాలి. ఇప్పుడు దీపం వెలిగింపబడింది. ఎందుకంటే దీపం వెలుగులో స్త్రీని ఎత్తుకుంది ఏంటంటే, నా దగ్గర ఉండాల్సిన కాయిన్స్ అన్ని ఉన్నాయా లేవా? ఒకవేళ మిస్ అయితే ఏ కాయిన్ మిస్ అయింది? ఏది మిస్ అయింది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవాలన్నది మిస్ అయిందా? దొంగిలింపవద్దన్నది మిస్ అయిందా? ఏది మిస్ అయిందో తెలియాలంటే ఫస్ట్ ఏం చేయాలి? దీపం వెలిగించాలి. అలాగే మీ దగ్గర ఏ కాయిన్స్ మిస్ అయినాయో తెలియాలంటే ఫస్ట్ ఏం చేయాలి? చెప్పండి. దీపం వెలిగించాలి. అందుకనే మీ అయ్యగారు దీపం వెలిగించారు. ఏంటా దీపం? నేనే ఇయ్యాల. నన్ను ఎందుకు పిలిచడనుకున్నారు? ఓసారి వచ్చి ఏం చేయి, ఇలా వెలిగించి. ఎక్కడ? సంఘములో. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? దీపం వెలిగించాడు. ఇప్పుడు ఆ దీప వెలుగులో మీరు అందరూ ఏం చేయాలి? అన్ని కాయిన్స్ ఉన్నాయా లేవా చూసుకోవాలా వద్దా? అందుకని దీపం. ఆ దీపం ప్రస్తుతానికి ఎవరు? నేనే. నేను వచ్చి ఇప్పుడు చెప్పాను కదా, ఈ వెలుగులో మీకు ఏం కనబడుతుంది? ఈ వాక్యపు వెలుగులో మన దగ్గర ఏ కాయిన్స్ ఉన్నాయి, ఏ కాయిన్స్ లేవో మనకు తెలుస్తుందో తెలియట్లేదు? తెలుస్తుంది. ఇది దీపం వెలిగించడం. దీపం వెలిగించిన తర్వాత ఏది మిస్ అయిందో మీకు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? ఏం చేసినట్టు? నెక్స్ట్ ఏం చేసింది? ఆ ఇల్లు ఊడ్చి ఏం చేసింది? అది దొరుకు వరకు జాగ్రత్తగా
దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు, ఇప్పుడు చూడండి ఏం చేయాలి, ఇప్పుడు దొరికేంత వరకు వెతకాలి. ఇప్పుడు మీ దగ్గర ఏం మిస్ అయిందో వెతుక్కోండి. విశ్వాసం మిస్ అయిందా, అయితే మరలా విశ్వాసం పుట్టేంత వరకు ఏం చేయండి, వెతకండి. లేదు సద్గుణం మిస్ అయిందా, అయితే మరలా నీలో గుణం వచ్చేంత వరకు ఏం చేయి, వెతుకు. నెక్స్ట్ జ్ఞానం మిస్ అయిందా, మరలా జ్ఞానం వచ్చేంత వరకు ఏం చేయి, వెతుకు. ఆశా నిగ్రహం మిస్ అయిందా, అయితే మరలా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకునేంత వరకు ఏం చేయి, వెతుకో. నెక్స్ట్ సహనం మిస్ అయిందా, మరలా ఓర్పు వచ్చేంత వరకు ఏం చేయి, వెతుకో. నెక్స్ట్ భక్తి మిస్ అయిందా, అయితే మరలా భక్తి పుట్టేంత వరకు వెతుకు. సహోదర ప్రేమ మిస్ అయిందా, అయితే మరలా ప్రేమ పుట్టేంత వరకు వెతుకు. మనకున్న దరిద్రం ఏంటి తెలుసా, మన సంఘస్థులు మనకు నచ్చరు. అవునా కదా, అవునా కదా, మన సంఘస్థులు మనకు నచ్చరు. ఎందుకంటే ఎలా కనబడతారు, మళ్ళీ ఎక్కడెక్కడ వాళ్ళు నచ్చుతారు మనకి, మన సంఘస్థులు. కానీ దేవుడు అంటాడు ఫస్ట్ నీ సంఘస్థులు నీకు నచ్చాలి. చాలాసార్లు చెప్తారు కదా, కాకి పిల్లట ఎప్పుడు చెప్తారు ఈ సామెత, ఎప్పుడు చెప్తారు, నల్లటి పిల్ల పుట్టింది అనుకోండి, వాళ్ళ అమ్మ తెగ ముద్దెట్టేసుకుంటూ ఉంటుంది. మనం చూస్తేనేమో ఈ పిల్ల ఏం ముద్దు వస్తుంది అనిపిస్తుంది మనకి, కానీ వాళ్ళ అమ్మకు మాత్రం ఆ పిల్ల తెగ ముద్దు వస్తుంది. ఎందుకు, తన పిల్ల. ఎందుకంటే అక్కడ రంగు చూడదు, మరి ఏం చూస్తుందంటే తనకి ఆ బిడ్డకు ఉన్న బంధం చూస్తుంది. అలాగే మనలో కూడా చాలా లోపాలు ఉంటాయి, ఉండవని చెప్పట్లేదు నేను. మన సహోదరులు ఏముంటాయి, బోల్డెన్ లోపాలు ఉంటాయి, బోల్డెన్లో. కానీ నువ్వేం చేయాలి, క్రీస్తు ఏర్పరిచిన బంధాన్ని బట్టి ఏం చేయి, ప్రేమగా చూడు. ఈవిడ నా సహోదరి, ఇతను నా సహోదరుడు. కాబట్టి వాళ్ళు మంచోళ్ళు కాకపోయినా, వాళ్ళు చెడ్డోళ్ళైనా, మళ్ళీ చెప్తున్నారు, మీ అన్నకి మీకు పడకపోయినా అన్నయ్య వరదలో కొట్టుకుపోతుంటే కాపాడతారు, కాపాడరు. ఎందుకు, అన్న అక్కడ కోపాలు గుర్తురావు, మరేం గుర్తొస్తాయంటే మా అన్నయ్య మాట్లాడకపోతే మాట్లాడకపోయాడు, కానీ ఏముండాలి, అలా బతికి ఉండాలి. ఆ కోరిక ఎలాగైతే ఉండదు, మన సంఘస్థుల మీద కూడా అలాంటి ప్రేమ ఉండాలి. కానీ మనం ఏమంటామంటే ఆడొస్తే నేను రానంటాడు, ఈవిడుంటే నేను ఉండంటది. ఏంటిది, మనం ఉండాలి. ఇంకోటి ఏంటి తెలుసా, ఎక్కడ ఉండకపోతే రేపు పరలోకంలో ఎలా ఉంటారు మీరు, మనందరం ఎక్కడ ఉండాలి. అప్పుడు మీరు ఆవిడ పరలోకం వస్తే నేను రానన్నారు అనుకోండి, ఏమంటాడు, జాగ్రత్తగా వెళ్ళిపోమ్మా అంటాడు. ఎక్కడికి పోతారు. అప్పుడు పాతాలను ఇంకా మంచోళ్ళు ఉంటారు. ఎందుకంటే మారిన మనమే ఎలా ఉన్నామంటే, మారిన ప్రబుద్ధులు వాళ్ళందరూ, వాళ్ళు ఇంకా ఎలా ఉంటారు చూడండి. కాబట్టి అక్కడికి వెళ్ళడం ఇంకా భయంకరం. కాబట్టి ఫస్ట్ సహోదర ప్రేమ మిస్ అయితే ఏం చేయండి, నెతకండి. ఇలా ఏది మిస్ అవుతుంది ఏం చేయండి, జాగ్రత్తగా. ఎప్పుడు వరకు, సాయంత్రం వరకు దొరికేంత వరకు నెతకాలి. ఒకవేళ దొరకకపోతే ఆయన వస్తాడు, వచ్చి నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఎందుకంటే ఆయన ఒకటి అంటాడు, రసీదు ఉందా అని అడుగుతాడు. నేను ఇచ్చిన రసీదు ఉందా, నేను ఇచ్చిన కాయిన్స్ ఉన్నాయా చూపించు, ఉంటే రా, లేకపోతే వెళ్ళిపో. కాబట్టి ఇవి మనం చూపించాలి. ఉన్నాయా లేవా, ఉంటే మీరు ధన్యులు, లేకపోతే మీకు ఇంకా అవకాశం ఉంది. ఈ రోజే ఎతకడం స్టార్ట్ చేయండి. ఎప్పట్లోగా, ఆయన తిరిగి వచ్చేలోగా జాగ్రత్తగా లైట్ వేసుకుని ఏం చేయండి, నెతకండి. నెతికి పట్టుకోండి. 8 కాయిన్స్ మనం అలా చేతితో పట్టుకుని, ప్రభువా రా, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నన్ను వచ్చి ఎక్కడికి, ఆ నిత్య రాజ్యంలోనికి నన్ను తీసుకెళ్ళిపో, అమూల్యమైన రాజ్యంలో నన్ను తీసుకెళ్ళిపో, ఆ ఉన్నతమైన రాజ్యంలోకి నన్ను తీసుకెళ్ళిపో అని చెప్దాం. అలా చెప్పాలంటే ఈ 8 మన దగ్గర ఉండాలి. జాగ్రత్తగా వెతకండి. మిగిలిన భాగం రేపు మాట్లాడుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, కృపగలిగిన మా కన్న తండ్రి, మీ ప్రేమ గొప్ప దేవా, మీ అపారమైన కృప, మీ అపారమైన ప్రేమ మా పట్ల కనపరిచి తండ్రి, ఎందరినో విసర్జించి వదిలేసి మాకు మాత్రం ఈ ధన్యత ఇచ్చారు దేవా. ఈ 8 క్వాలిటీస్ మాలో మీరే పుట్టించారు, మీరే మాకు అనుగ్రహించారు. వీటిని కాపాడుకుంటే తండ్రి, మీతో పాటు మేము ఉంటాం, మీ 2 రాజ్యాలు మేము ఉంటాం. ఏది పోయినా తండ్రి కేవలం మా నిర్లక్ష్యం వల్ల మాత్రమే పోతుంది.
అలాంటి నిర్లక్ష్యం ఒకవేళ మాలో ఉంటే మన్నించండి. మరొకసారి మేల్కొల్పండి. మెలకువ కలిగి మేమందరము తండ్రి ఆ కాయిన్స్ వెతుకు పట్టుకుని మీ చెంత నిలబడి సిగ్గుపడనక్కర్లేని పనివారుగా తండ్రి మీ ఎదుట నిలబడి మీ రెండు రాజ్యంలో మేము ఉండునట్లు మమ్మల్ని సిద్ధపరచమని కోరుకుంటూ, ప్రయాసపడుతున్న మీ పిల్లల్ని, కష్టపడుతున్న ఈ సంఘమును మీ చేతులకు అప్పగించుకుంటూ, బలమైన మీ ఆత్మను తోడుగా ఉంచి నడిపించమని కోరుకుంటూ, మీ చేతులు తన మీ బిడ్డలను అప్పగించుకుంటూ, రేపు జరగనైన సభను కూడా తండ్రి జయకరంగా, క్రమంగా, మర్యాదగా జరిగించమని కోరుకుంటూ, క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందాలండి. మంచిది. మంచిదండి.